Hello everyone. Good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Hi everyone. Good evening. So ఈ particular session లో అయితే we'll try to understand, we'll try to clear the concepts that are related to aromatic hydrocarbons. So ఈ aromatic hydrocarbons కి సంబంధించి we'll try to look at the different physical properties of this aromatic hydrocarbons. దాంతో పాటుగా we'll try to understand about the preparation of benzene and the chemical properties of benzene. దాంతో పాటుగా mono substituted benzene తీసుకున్నప్పుడు ఆ mono substituted benzene మీద, that means basically there is already one substituent on the benzene ring. ఇంకొక సబ్స్టిట్యూషన్ చేయాలి అని అంటే, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ చేయాలి అని అంటే ఆ రెండో సబ్స్టిట్యూయెంట్ ఏదైతే ఉందో అది ఏ పొజిషన్కి వెళ్తుంది, ఇవన్నీ విషయాల్ని ఈ పర్టికులర్ సెషన్లో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, హాయ్ ప్రియా, గుడ్ ఈవినింగ్ ప్రియా. హాయ్ లోకేష్, గుడ్ ఈవినింగ్. హాయ్ కళ్యాణ్, గుడ్ ఈవినింగ్. సార్, ఆర్గానిక్ నీట్ వెయిటేజ్ ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ఈక్వల్. ఓకే, ఐ వుడెంట్ సే వేరే వేరేగా ఉంటాయని అయితే నేను చెప్పను. ఓకే, అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ వెయిటేజ్తోనే ఉంటాయి. ఓకే, సో దట్ మీన్స్ ఫిజికల్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ మూడు కూడా ఈక్వల్ వెయిటేజెస్. లైక్ 30%, నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఒకవేళ వేరియేషన్ వస్తే 1 to 2% వేరియేషన్ ఉంటుంది తప్ప హ్యూజ్ డిఫరెన్స్ అయితే రాదు. ఓకే, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఒకవేళ లెట్స్ సే ఫిజికల్ కెమిస్ట్రీ ఒకవేళ 28% వస్తే ఇది ఒక 32% రావచ్చు, లేదంటే 34% రావచ్చు, అంటే ఇది ఒక 30 అంటే 32, అంటే ఒక 1-2% మాత్రమే డిఫరెన్సెస్ ఉంటాయి. అంత డిఫరెన్సెస్ అయితే ఎక్కడా ఉండవు. సో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా చేయాలనేది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. సో అపార్ట్ ఫ్రమ్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం రియాక్షన్ మెకానిజం ఇవన్నీ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో యాజ్ వీ గో త్రూ ద సెషన్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే అవన్నీ గుర్తుంటాయి, లేదంటే సరిగ్గా గుర్తుండవు. మెకానిజం ఉన్న కూడా మెకానిజం ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ ద ఓన్లీ వే, బెస్ట్ వే టు రిమెంబర్. ఓకే, హాయ్ లోకేష్, గుడ్ ఈవినింగ్ లోకేష్. Sir, when will you do physical chemistry? See, there are a lot of one-shot videos that are coming up. Okay, after 15th, అంటే 15th దాటిన తర్వాత I'm going to do lot of one-shot videos. So that's what I'm telling you. So sure గా ఒక చాప్టర్, let's say the session might be out of up to 4 hours or 5 hours కూడా I'll try to take a session and then finish whatever you want to, whatever you are expecting from me. Okay, అవైతే వన్ షాట్లో కూడా విల్ ట్రై టు ఫినిష్ ఇట్ ఫర్ షూర్. ఓకేనా లోకేష్? సో జస్ట్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్, ఫిబ్రవరి ఎండింగ్ లోపు విల్ ట్రై టు ఫినిష్ ఎవ్రీ సింగిల్ థింగ్. ఓకే, హాయ్ జోవెల్, గుడ్ ఈవినింగ్. హాయ్ భాస్కర్, గుడ్ ఈవినింగ్. సో ఇంకా కనుక ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వన్ హూ డిడ్ నాట్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్, if there is anyone who is not joined the telegram group, please join the telegram group. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి సెషన్కి సంబంధించిన నోట్స్, ఎవ్రీ సింగిల్ థింగ్ విల్ బీ షేరింగ్ ఇట్ ఆన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, సో వితౌట్ ఎనీ మోర్ డిలే ఐ విల్ స్టార్ట్ విత్ టుడేస్ సెషన్. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ మనం అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఫస్ట్, బిఫోర్ ఐ టాక్ అబౌట్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, సో కెన్ యూ టెల్ మీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ అరోమాటిక్ హైడ్రోకార్బన్? హాయ్ నోవెల్, గుడ్ ఈవినింగ్ నోవెల్. హాయ్ కీర్తి, గుడ్ ఈవినింగ్. So can you tell me the example of it? Hi Chinni, good evening. Is it your first class, Chinni? I think you might have watched my recordings, Sauna. Hi Priya, good evening. I think you might have watched my recordings, but maybe the first class, I think. Right? Is this your first class? Okay. So hydrocarbons ki sambandhinchi. So to understand more about this hydrocarbons, ఒకటేంటంటే బేసికలీ ఈ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో, సో దే యాక్చువల్లీ పొసెస్ సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్. ఒక కాంపౌండ్ని మనం అరోమాటిక్ కాంపౌండ్, సో దెర్ ఆర్ ఎగ్జాంపుల్స్. ఎస్, బెంజీన్ ఈజ్ వన్, కరెక్ట్. సో యూ హ్యావ్ బెంజీన్, అలానే నాప్థలిన్ ఉంది, anthracene. There are so many examples to it, right? సో బెంజీన్, నాప్థలిన్, ఆంథ్రసీన్, ఫినాంథ్రసీన్, ఇలా ఎన్నో రకరకాల ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. సో వీటిని మనం అరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పాలి అని అంటే ఖచ్చితంగా ఈ కాంపౌండ్ ఏదైతే ఉందో ఈ కాంపౌండ్కి సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. క్యారెక్టరిస్టిక్స్ అంటే దే షుడ్ షో అరోమాటిసిటీ, అవునా? సో ఇవి దే షుడ్ షో aromaticity. So aromaticity అంటే ఏంటి? What is the conditions? We learned about various conditions.
మీకు గుర్తున్నాయా? దీని గురించి మనం అరోమాటిక్, నాన్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్ వీటి గురించి అన్ని కండిషన్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో ఒక అరోమాటిక్ గురించి మాత్రమే ఈ పర్టికులర్ సెషన్లో ఇప్పుడు మాట్లాడతాను. సో ద ఫస్ట్ కండిషన్ ఫర్ అరోమాటిసిటీ వీల్ ఆల్రెడీ లెర్న్డ్ ఇస్ ప్లేనారిటీ. అవునా? ప్లేనారిటీ అనేది ఉండాలి. ఓకే, సో ప్లేనారిటీతో పాటు కాంజుగేషన్ ఉండాలా? ఎస్, కాంజుగేషన్ అనేది ఉండాలి. So they should have planarity, they should have conjugation, and it must be a ring, at least oka ring. ఈ రింగ్ లో కంప్లీట్ కాంజుగేషన్ ఉండాలి. కంప్లీట్ కాంజుగేషన్ అనేది ఉండాలి ఒక రింగ్ లో. సో మినిమం ఒక రింగ్ ఉండాలి, ఆ రింగ్ లో కంప్లీట్ కాంజుగేషన్ ఉండాలి. అండ్ దెన్ సిమిలర్లీ ద నెక్స్ట్ వన్ దట్ యూ హ్యావ్ ఇస్ ఇట్ షుడ్ ఒబే హకల్స్ రూల్. హకల్స్ రూల్ని ఇది ఒబే చేయాలి. హకల్స్ రూల్ అంటే ఏంటి? 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్. దీన్ని మనం హకల్స్ రూల్ అంటాం. లెట్స్ సే ఇక్కడ n is equal to 0, 1, 2, 3 and so on till n. సో ఇది మనం హకల్స్ రూల్ అని మనం పిలుస్తాం అన్నమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, సో ఈ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే ఒక కాంపౌండ్ని అరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పొచ్చు. సో నౌ టు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ బెంజీన్. బెంజీన్ని మనం అరోమాటిక్ అని చెప్తున్నాము అంటే ఏ బేసిస్ మీద చెప్తున్నాం? ఒకటేంటంటే ఇది ప్లేనార్, దాంతో పాటుగా ఒక రింగ్ అయితే ఉంది, దాంతో పాటుగా ఇక్కడ కాంజుగేషన్ ఉంది, దట్ ఈస్ పై సింగిల్ పై కాంజుగేషన్. సో కంప్లీట్, ఈ రింగ్ కూడా కంప్లీట్ కాంజుగేషన్ ఉంది, దట్ ఈస్ కంప్లీట్ కాంజుగేషన్ అయితే మనకు ఉంది. సో దీంతో పాటు హకల్స్ రూల్ ఒబే చేస్తుందా అంటే ఇక్కడ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 పై ఎలక్ట్రాన్స్ అనేది ఉన్నాయి. సో ఒకవేళ ఇక్కడ నేను n is equal to 1 అని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ నాకు 6 పై ఎలక్ట్రాన్స్ వస్తాయా? ఎస్. సో దట్ మీన్స్ దిస్ ఇస్ ఒబేయింగ్ ద హకల్స్ రూల్. ఓకే, సేమ్ థింగ్ గోస్ హియర్ ఆల్సో. సో ఇక్కడ కూడా సేమ్ అన్ని కండిషన్స్ చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తామంటే ప్లేనారిటీ ఎస్, రింగ్ ఎస్, కాంజుగేషన్ ఎస్, దాంతోపాటుగా ఇది 10 పై ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో హెన్స్ ఇట్ ఇస్ 10 పై ఎలక్ట్రాన్ రూల్. దట్ ఈస్ ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 to the 8 + 2 10 వస్తుంది. సో ఇలా అయితే మనం వెరిఫై చేస్తాం. ఓకే, హాయ్ పండు, గుడ్ ఈవినింగ్. సో దిస్ ఇస్ హౌ యూ వెరిఫై ద అరోమాటిసిటీ. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, సో వీటి యొక్క నామన్క్లియేచర్ గురించి వి డిస్కస్డ్ అబౌట్ ఇట్. సో వాట్ ఈస్ బేసికల్గా ఈ బెంజీన్, విల్ బి ఓన్లీ టాకింగ్ అబౌట్ బెంజీన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. ఓకే, సో బెంజీన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ మీద మాత్రమే మనకు ఫోకస్. ఇట్స్ డెరివేటివ్. సో ఇక్కడ మనం మాట్లాడే కాంపౌండ్ మనకి అరోమాటిక్ కాంపౌండ్స్లో 2 రకాలు ఉంటాయి. ఓకే, 2 కాదు 3 రకాలు ఉంటాయి. బెంజాయిడ్ కాంపౌండ్స్ ఉంటాయి, నాన్ బెంజాయిడ్ కాంపౌండ్స్ ఉంటాయి, అలానే హెటెరోసైక్లిక్ అరోమాటిక్ కాంపౌండ్స్ కూడా మనకు ఉంటాయి. కానీ వీటి గురించి మనం మాట్లాడట్లేదు. ఓన్లీ బెంజీన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ గురించి మాత్రమే విల్ బి డిస్కసింగ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెంజీన్. సో బెంజీన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఎస్, దిస్ ఈజ్ బెంజీన్. కరెక్ట్, దీన్ని మనం బెంజీన్ అని పిలుస్తాం. సో ఒకవేళ ఈ బెంజీన్ మీద ఒక సింగిల్ సబ్స్టిట్యూషన్ జరిగింది అనుకుందాం. దట్ అంటే ఒక గ్రూప్ని అయితే మనం ఇంట్రడ్యూస్ చేసాం. లెట్స్ సే ఒక హైడ్రోజన్ ఇస్ సబ్స్టిట్యూటెడ్ బై ఏ గ్రూప్ ఎక్స్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సో దిస్ ఈస్ ఏ కాంపౌండ్ 1. నెక్స్ట్ ఇదే బెంజీన్ మీద, ఓకే, సో లుక్ అట్ దిస్ సేమ్ బెంజీన్. సో ఇప్పుడు సో లెట్స్ సే ఇట్ ఇస్ సబ్స్టిట్యూటెడ్. ఓకే, సో ఇది సబ్స్టిట్యూటెడ్ అనుకుందాం, 2 సబ్స్టిట్యూషన్స్ జరిగాయి అనుకుందాం. సో నౌ మై క్వశ్చన్ ఇస్ దిస్ బెంజీన్ సేమ్ యాజ్ దిస్ బెంజీన్? ఈ 2 ఒకటేనా కాదా? దట్ ఈస్ మై క్వశ్చన్. డూ యూ థింక్ దిస్ స్ట్రక్చర్ 1 and 2 ఆర్ దే డిఫరెంట్ ఆర్ సేమ్? దట్ ఈస్ ద క్వశ్చన్. సో 100% అబ్సల్యూట్లీ దే బోత్ ఆర్ 1 and the same. మీకు ఒక డౌట్ రావచ్చు, సరే ఇక్కడ ఈ XXకి మధ్యలో డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ లేదు అనే ఒక డౌట్ ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకున్నది, మనం తెలుసుకున్నది ఏంటంటే వీటిల్లో రెజనెన్స్ అనేది ఉంటుంది. ఏముంటుంది? రెజనెన్స్ అనేది ఉంటుంది. సో దీని యొక్క హైబ్రిడ్ స్ట్రక్చర్ మనం కానీ గమనించినట్లయితే ఇలా ఉంటుంది. దీని యొక్క హైబ్రిడ్ స్ట్రక్చర్ మనం కానీ చూసినట్లయితే ఇక్కడ X అంటే ఇక్కడ కూడా X ఉంటుంది.
సో ఇలా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద హైబ్రిడ్ స్ట్రక్చర్ ఆఫ్ బోత్ ఆఫ్ దిస్. సో ఇవి రెండు ఒక రకంగా సేమ్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెజనెన్స్. సో దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్. రెజనెన్స్ అంటే ఏంటి, రెజనెన్స్ గల కండిషన్ ఏంటి, సో రెజనెన్స్ ఉంటే వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, బాండ్స్ ఎలా మారుతాయి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ సెషన్స్లో అర్థం చేసుకున్నాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం బెంజీన్లో కానీ చూసినట్లయితే, ఓకే, సో ఇక్కడ మనకు కాంజుగేషన్ ఉంది కాబట్టి దీంట్లో రెజనెన్స్ అనేది ఉంది. సో ఈ రెజనెన్స్ ఉండడం కారణంగా మనకు రెజనెన్స్ అంటే ఏం లేదు. బేసికల్గా రెజనెన్స్ అంటే డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడున్న పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూసారా, ఇవి డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ కనిపించే ఈ 6 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతవరకు ఈ డబుల్ బాండ్కి మాత్రమే ఇవి పరిమితంగా ఉంటాయి. కానీ ఒక్కసారి ఇక్కడ రెజనెన్స్ ఉండడం కారణంగా ఇవి ఓవరాల్గా డీలోకలైజ్ అవుతాయి. ఇలా డీలోకలైజ్ అవ్వడం కారణంగా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ డబుల్ బాండ్ మీద మాత్రమే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉండేది ఇంతసేపు. కానీ ఇలా డీలోకలైజేషన్ అవ్వడం కారణంగా ఈ సింగిల్ బాండ్కి కాస్త డబుల్ బాండ్ క్యారెక్టర్ వస్తుంది. అలానే డబుల్ బాండ్కి కాస్త డబుల్ బాండ్ క్యారెక్టర్ తగ్గిపోతుంది. సో ఈ కారణంగానే ఏంటంటే ఆల్ ద బాండ్స్ ఇన్ ద రెజనెన్స్ ఆర్ సేమ్ అండ్ సిమిలర్. అంటే మనం ఇక్కడ ఏ బాండ్ తీసుకున్నా, సో 1-2 బాండ్ తీసుకున్నా, 2-3 బాండ్ తీసుకున్నా, 3-4 తీసుకున్నా, 4-5 తీసుకున్నా, 5-6 ఆర్ 6-1, all the bonds are similar, or you can just say same అనే చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సో మనం చూస్తే ఇక్కడ ఒక డబుల్ బాండ్, సింగిల్ బాండ్ అనుకుంటాం, కానీ ఇంకొకటి వీటి యొక్క బాండ్ లెన్స్, ఆల్ ద బాండ్ లెన్స్ కూడా సేమ్. ఆల్ ద బాండ్ సిమిలర్ అంటే దట్ మీన్స్ దే హ్యావ్ ఈక్వల్ బాండ్ లెన్స్. ఈక్వల్ బాండ్ లెన్స్ ఉంటాయి. సో వీటి బాండ్ లెన్స్ కూడా ఎలా ఉంటాయంటే డబుల్ బాండ్కి సింగిల్ బాండ్కి మధ్యలో ఉంటాయి అన్నమాట. ఇస్ దిస్ క్లియర్? ఓకే, ఎనీ డౌట్ స్టిల్ హియర్? రైట్. సో నౌ హియర్ ద థింగ్ ఇస్, సో ఇక్కడ మనము ఒక బెంజీన్ తీసుకున్నప్పుడు మోనో సబ్స్టిట్యూషన్ అన్నాను అనుకోండి, ఇది బెంజీన్. ఈ బెంజీన్ మీద నేను ఏమన్నాను, మోనో సబ్స్టిట్యూషన్ అన్నాను అనుకోండి. సో మోనో సబ్స్టిట్యూషన్ జరిగింది అని అంటే దాని అర్థం ఏంటంటే ఒకటి సబ్స్టిట్యూషన్ జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఈ బాండ్స్లో 1, 2, 3, 4, 5, 6 ఈ 6 కార్బన్లు కూడా దే ఆర్ సేమ్ అండ్ సిమిలర్. సో ఈ మోనో సబ్స్టిట్యూషన్, ఈ ఎక్స్ అనే గ్రూప్ ఎక్కడైనా కూడా సబ్స్టిట్యూట్ అయినా నాకు వచ్చే కాంపౌండ్ ఒకటే టైప్ ఆఫ్ కాంపౌండ్, ఈ కాంపౌండే వస్తుంది. సో ఇక్కడ నాకు ఎక్సే ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఓన్లీ పాసిబుల్ కాంపౌండ్. దిస్ ఈస్ ద మోనో సబ్స్టిట్యూటెడ్ డెరివేటివ్ ఆఫ్ బెంజీన్. ఓకే, సో ఇది కాకుండా నౌ ఇఫ్ దెర్ ఈస్ వన్ మోర్ సబ్స్టిట్యూషన్ టేకింగ్ ప్లేస్, ఈసారి డై సబ్స్టిట్యూషన్ జరుగుతుంది అనుకోండి. అంటే ఇక్కడ ఉన్న దీనికి వన్స్ అగైన్ డై సబ్స్టిట్యూషన్. ఓకే, ఒక బెంజీన్ రింగ్ మీద డై సబ్స్టిట్యూషన్ జరుగుతుంది అని అంటే ఆల్రెడీ ఒక సబ్స్టిట్యూషన్ అయిపోయింది కదా. సో దట్ మీన్స్ యూ హ్యావ్ వన్ మోర్ సబ్స్టిట్యూషన్. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడైనా సబ్స్టిట్యూట్ అవ్వచ్చు, ఇక్కడైనా సబ్స్టిట్యూట్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ అవ్వచ్చు. సో ఈ పొజిషన్ ఎలా అయితే ఉంటుందో ఈ పొజిషన్లో కూడా సబ్స్టిట్యూట్ అవ్వచ్చు. సిమిలర్లీ ఈ పొజిషన్లో కూడా సబ్స్టిట్యూట్ అవ్వచ్చు. అండ్ సిమిలర్గా ఈ పొజిషన్లో కూడా, సారీ దట్స్ ఇట్, ఐఎమ్ సారీ. సో ఇక్కడ మనకు ఇలా రకరకాల చోట్ల సబ్స్టిట్యూట్ అవ్వచ్చు. ఓకే, సో అంటే మనకి డై సబ్స్టిట్యూషన్ జరిగినప్పుడు ఇఫ్ యూఆర్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ జరిగినా, అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ జరిగినా, ఇక్కడ సబ్స్టిట్యూషన్ జరిగినా కూడా సేమ్. సో ఈ పొజిషన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆర్థో పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ని ఆర్థో పొజిషన్ అని పిలుస్తాం. సో ఈ పొజిషన్ అయినా ఈ పొజిషన్ అయినా దిస్ ఇస్ ఇక్కడ దీన్ని మనం ఆర్థో పొజిషన్. హియర్ ఇట్ ఇస్ ఆర్థో పొజిషన్ అన్నమాట. ఇది కూడా ఆర్థో పొజిషన్, బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. సో ఈ పొజిషన్స్ మనం ఆర్థో పొజిషన్స్ అంటాం. సో ఇది కాకుండా ఇక్కడ కనిపించే ఈ పొజిషన్స్ని మెటా పొజిషన్స్ అంటాం.
అంటే డై సబ్స్టిట్యూషన్లో మనకు 3 రకాల కాంపౌండ్ ఫామ్ అవ్వచ్చు. అంటే ఆర్థో సబ్స్టిట్యూషన్ జరగచ్చు ఒకటి, అప్పుడు లేదంటే మెటా సబ్స్టిట్యూషన్ జరగచ్చు, లేదంటే ఇట్ కుడ్ హ్యాపెన్ ఇన్ ద పారా. దీన్ని మనం ఏమని పిలుస్తాం? పారా పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని పిలుస్తాం అనమాట. సో అందుకనే ఇక్కడ మనకి ఏంటంటే దిస్ ఇస్ అగైన్ మెటా. సో ఈ పదాలన్నీ కూడా ఒక కామన్ నేమ్లో ఉపయోగిస్తాం. సో ఒక కామన్ నేమ్లో ఉపయోగిస్తాం అంటే దీని అర్థం ఏంటంటే, సో ఇఫ్ దిస్ ఈస్ నోన్ యాజ్, ఇక్కడ ఓహెచ్ ఉంది అనుకోండి, దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఫీనోల్ అని పిలుస్తాం. వాట్ యూ కాల్ దిస్? ఫీనోల్ అని పిలుస్తాం. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫీనోల్ హియర్, ఒకవేళ ఇక్కడ ఒక సబ్స్టిట్యూషన్ ఉందనుకోండి, ఒకవేళ ఎక్స్ గ్రూప్ ఒకటి ఉందనుకోండి ఇక్కడ, ఓకే, విత్ రెస్పెక్ట్ టు దిస్ విల్ బి ఆర్థో. ఒకవేళ ఎక్స్ అనేది ఒక హాలోజన్ అనుకోండి, ఆర్థో హ్యాలో, సో ఇది ఒక హాలోజన్ అనుకోండి. సో బేసికల్గా వెన్ ఇట్ కమ్స్ టు అరోమాటిక్ కాంపౌండ్స్, వాటి యొక్క కామన్ నేమ్స్ ఆర్ మోర్ సిగ్నిఫికెంట్ కంపేర్డ్ టు దట్ అదే ఐయుపాక్ నేమ్స్. అంటే వాటి యొక్క ఐయుపాక్ నేమ్స్ కంటే వాటి యొక్క కామన్ నేమ్స్కి సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఒక రకంగా ఈ హాలోజన్ ఇక్కడ ఉంది అనుకోండి, ఆర్థో హ్యాలో ఫీనోల్. సిమిలర్లీ ఇట్లా మెటా పొజిషన్లో ఉందనుకోండి, సో యూ కాల్ దిస్ మెటా హ్యాలో ఫీనోల్, అంటే మెటా క్లోరో ఫీనోల్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద పారా పొజిషన్, ఇట్ ఈస్ పారా హ్యాలో ఫీనాల్. సో ఇలా ఆర్థో పారోఫీనాల్ ఆర్ మెటా హ్యాలోఫీనాల్ లేదంటే పారా హ్యాలోఫీనాల్, ఇలా రకరకాలుగా మనమైతే చెప్తామన్నమాట. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, సో దిస్ ఈజ్ ద వేరియస్ సబ్స్టిట్యూషన్స్. సార్ బికాస్ ఎక్స్ ఈస్ గోయింగ్ ఎవ్రీవేర్ కదా, దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యాజ్ ఏ మల్టీ సబ్స్టిట్యూషన్. నో, దెర్ ఈస్ నో మల్టీ సబ్స్టిట్యూషన్. డై సబ్స్టిట్యూషన్ అంటే రెండోది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, మోనో సబ్స్టిట్యూషన్ అంటే ఒకటి, డై సబ్స్టిట్యూషన్ అంటే రెండు అంతే. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ పొజిషన్స్ మనకు అర్థం అవ్వాలి. ఓకే, ఆర్థో అంటే ఏంటి, పారా అంటే ఏంటి, మెటా అంటే ఏంటి, సో ఇలా వీటిని మనం నేమింగ్ కూడా చేస్తుంటాం, రైట్? సో నౌ విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే, ఈ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో, దే బర్న్ విత్ ఏ సూట్. అంటే ఒక బ్లాక్ కలర్ స్మోక్ వస్తుంది చూసారా, దట్ ఈస్ నథింగ్ బట్ ద బ్లాక్ కలర్ స్మోక్. బ్లాక్ స్మోక్ వస్తుంది చూసారా. సో ఆ బ్లాక్ స్మోక్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కర్పూరం చూసారా, ఎప్పుడన్నా క్యాంఫోర్ చూసారా. సో ఈ క్యాంఫోర్ ఏదైతే ఉందో ఇది మనం బర్న్ చేసినప్పుడు యూ కెన్ సీ దట్ బ్లాక్ స్మోక్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, కరెక్ట్? సో బేసికల్గా దే హ్యావ్ దిస్ సూట్ దట్ ఈస్ కమింగ్ విచ్ ఇస్ ఆఫ్ బ్లాక్. అండర్స్టూడ్? సో ఇవి బర్న్ చేసినప్పుడు దట్ మీన్స్ వెన్ దే అండర్గో కంబషన్ దే ప్రొడ్యూస్ దిస్ బ్లాక్ సూట్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దాంతోపాటుగా ఈ కాంపౌండ్స్ కూడా ఏంటంటే ఈ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, insoluble in polar solvents, whereas they are soluble in non-polar solvents. ఎందుకంటే అవి నాన్ పోలార్గా ఉంటాయి, నాన్ పోలార్ సాల్వెంట్స్. అంటే అర్థమైపోతుంది అంటే అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఆర్ ఆల్మోస్ట్ నాన్ పోలార్, దే ఆర్ నాట్ పోలార్ whereas they are non polar. Understood? Any questions still here? Is there anything that you want to know here? Okay, so let's look at the understanding about the preparation of this benzene. సో బెంజీన్ ప్రిపరేషన్ గురించి మాత్రమే మాట్లాడతాం. దాంతోపాటు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజీన్ అండ్ సిమిలర్లీ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్. అంటే ఒక సబ్స్టిట్యూషన్ బెంజీన్ మీద జరిగిన తర్వాత ఫర్దర్ సబ్స్టిట్యూషన్ జరిగితే ఆ బెంజీన్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే విషయాన్ని మాత్రమే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఈ బెంజీన్ ఫ్రమ్ అసిట్లీన్ మీకు గుర్తున్నట్లయితే వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ పాలిమరైజేషన్. ఇక్కడ మనకు పాలిమరైజేషన్ జరుగుతుంది, గుర్తుందా? సో ఈ పాలిమరైజేషన్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ 600 degrees Celsius, అంటే ఒక రకంగా 873 Kelvin దగ్గర జరుగుతుంది. వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ దిస్.
సో ఇక్కడ ఈ అసిట్లీన్ ఏదైతే ఉందో దట్ ఈస్ 3CH triple bond CH. So in the red hot tube which is iron, so ikkada manaku it will result in the formation of benzene. So this is something we have already learnt. 1 minute, looks like there is some అర్థమైందా? సో ఇక్కడ మనకి ఇలా బెంజీన్ అయితే ఫామ్ అవుతుంది. ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, సో దిస్ ఇస్ వన్ మెథడ్. వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ దిస్ పర్టికులర్ మెథడ్. ఓకే, సో దిస్ ఇస్ ఎ డైరెక్ట్ మెథడ్. వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ ఇట్. సో ఇది కాకుండా ఫ్రమ్ ద సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, అంటే ఫ్రమ్ ద సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ అంటే బెంజోయిక్ యాసిడ్ తీసుకున్నాను అనుకోండి. డీకార్బాక్సిలేషన్ మీకు గుర్తుందా? ఎంతమందికి డీకార్బాక్సిలేషన్ గుర్తుంది? సో లెట్స్ సే దీన్ని మనం బెంజోయిక్ యాసిడ్ అంటాం. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ నోన్ యాజ్ బెంజోయిక్ యాసిడ్. సో దీని యొక్క సాల్ట్స్ అంటే దిస్ ఈస్ ద సాల్ట్. సో దిస్ ఇస్ C double bond O negative charge with a metal salt. Okay, so this is the salt of benzoic acid. So this salt of benzoic acid ni what happens if I treat it with soda lime? Me gurtunda? So when I treat it with soda lime gurtunda? So soda lime ante basically ga ikkada manaku em untayi? So here this with NaOH and here you have calcium oxide. Gurtunda soda lime? We have discussed about this. Soda amide is different, that is NaNH2. Soda lime is a mixture of NaOH plus calcium oxide. So ikkada manaku decarboxylation gurtunda? So this is a reagent which is used for decarboxylation. ఈ decarboxylation జరుగుతుంది ఇక్కడ. సో ఈ decarboxylation అంటే here this CO2 is gone. So now here you get benzene. What do you get here? Benzene to పాటుగా you have this CO2 which reacts with NaOH and that will result in the formation of Na2CO3. ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ మనకు? సోడియం కార్బనేట్ అయితే మనకు ఫామ్ అవుతుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఇక్కడ CO2 ఏదైతే రిలీజ్ అవుతుందో ఫ్రమ్ దిస్ డీకార్బాక్సిలేషన్ CO2 గా రిలీజ్ అవుతుంది కదా. సో ఈ CO2 ఏదైతే ఉందో, so that means ఇది ఎలా జరుగుతుంది? సో దిస్ విల్ షిఫ్ట్ ఇన్ దిస్ డైరెక్షన్, దిస్ విల్ షిఫ్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. సో తర్వాత మనకు ఇది బెంజీన్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో యాజ్ దిస్ ఫార్మ్స్ బెంజీన్, మనకి ఇక్కడ CO2 with reacting with sodium hydroxide to form sodium carbonate. Okay, so this is the decarboxylation which we learned when we are preparing this alkanes. Alkanes prepare చేసేటప్పుడు గుర్తుందా? సేమ్ ఆల్కైల్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ మనం తీసుకున్న సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకున్నప్పుడు ఈ జనరల్ రియాక్షన్ రాసాం. దట్ ఈస్ RC డబుల్ బాండ్ O మైనస్ అండ్ లెట్స్ సే ఇక్కడ Na+. సో ఈ కేసులో మనకు వచ్చేది ఏంటంటే RH ప్లస్ Na2CO3 రాసాం, గుర్తుందా? సో ఇక్కడ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ కార్బన్స్ డిక్రీజెస్. సో ఇక్కడ మనకు n కార్బన్స్ ఉన్నట్లయితే సో హియర్ ఇట్ విల్ బి ఓన్లీ n-1 కార్బన్స్ ఉంటాయి in terms of carbons. Gurtunnaya? So there is 1 carbon less here. That's what we have learnt. Okay, so this is decarboxylation. So now let's look at the next one, that is reduction of phenol. So manam em chestamante ikkada kuda phenol vapors. So this is also a simple way of preparing benzene. So when this phenol, okay, so common names are more predominant when it comes to aromatic compounds, adi meer gurtu pettukondi. Okay, so here this phenol which is in vapors, so when it is passed through zinc, so this will result in the formation of benzene. This will result in the formation of benzene. Understood? Is this clear? So when the phenol is passed through zinc and there is some heat, ikkada manaku it will result in the formation of benzene. Any more questions? And ikkada manaku entante it will result in the formation of zinc oxide kuda manaku form avutundi. Right?
హాయ్ సార్, నాకు కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, సిలబస్ మొత్తం కంప్లీట్ చేయమంటారా లేకపోతే 100, 120, 140 ఇలా వెయిటేజ్ ప్రకారం చదువుకోమంటారా ఎన్ని సబ్జెక్ట్స్కి? సో హాయ్ వాసు, గుడ్ ఈవినింగ్ వాసు. సో ఐ అండర్స్టాండ్. సో బ్యాక్లాగ్స్ అంటే, సో ఇప్పుడు లెట్స్ సే దిస్ ఇస్ జనవరి, యూ హ్యావ్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో మేలో మీకు యూ విల్ హ్యావ్ ద నీట్ ఎగ్జామ్. సో దానికంటే ముందు మార్చ్లో మీకు ఐపీ ఎగ్జామ్స్ ఉన్నాయి, కరెక్ట్? సో దాంతోపాటుగా యూ హ్యావ్ ప్రాక్టికల్స్ ఆల్సో యూ హ్యావ్. ఎస్, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కమిట్మెంట్. ఓకే, సో ఐ అండర్స్టాండ్ దాట్. కానీ ఒకటేంటంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఐపీఈకి చదువుతున్నా కూడా ఐపీఈ ఈజ్ నాట్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ నీట్ ఎగ్జామ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో మీరు ఐపీఈకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి అని అంటే, నీట్లో బాగా నేర్చుకోవాలన్నా కూడా, నీట్లో ఇబ్బంది పడకూడదు అనుకున్నా కూడా సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే సరిపోతుంది. ఒకటి ఏంటంటే వాటి యొక్క టెస్టింగ్ విధానాలు మాత్రమే వేరుగా ఉంటాయి. ఐపీలో మీరు ఏం చేస్తారు, దెర్ ఇస్ ఎ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్, దెర్ ఇస్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు నీట్ ఇట్ ఈస్ డిఫరెంట్. సో నా సజెషన్ ఏంటంటే, సో యాజ్ యూ డూ ఫర్ యువర్ ఐపీఈ ప్రిపరేషన్, సో ఐపీఈకి ఎట్లా ప్రిపేర్ అవుతారు కాబట్టి ఆ ప్రిపేర్ అయ్యేటట్టుగా దానికి తగినట్టుగా ఏదైతే చాప్టర్స్ నీకు ఈ టైంలో, ఈ పాయింట్ ఆఫ్ టైంలో, అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఐ అండర్స్టాండ్ దట్ మీకు 4 సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఈ బాటనీ ప్రిపేర్ అవ్వాలి, జువాలజీ ప్రిపేర్ అవ్వాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, సారీ కెమిస్ట్రీ, అండ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద ఫిజిక్స్. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి, సో అందుకనే నేను చెప్తున్నాను. సో మై సజెషన్ టు యూ ఇస్, విచ్ ఎవర్ యూ థింక్, నీకు ఇది కష్టం అనిపించింది అనుకో, పుట్ ఇట్ టువర్డ్స్ ద లాస్ట్. ఓకే, నేను ఈ కాన్సెప్ట్స్ మాత్రమే పర్ఫెక్ట్గా, చాలా క్షుణ్ణంగా, స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అని ఒక విధంగా చదువుకో. సో వన్స్ యూ ఆర్ డన్ విత్ దోస్ కాన్సెప్ట్స్, ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ టైమ్ ఫర్ దోస్ కాన్సెప్ట్స్ విచ్ యూ ఫీల్ డిఫికల్టీ, అంటే నాకు ఇది కష్టం, ఎక్కువ సమయం పడుతుంది ఇది నేర్చుకోవడానికి. సో కొన్ని కాన్సెప్ట్స్ కొన్నిసార్లు ఏంటంటే మనకు కష్టంగా అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, కొంతమందికి ఏంటంటే కెమికల్ ఈక్విలిబ్రియం కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్ మనం ప్రిపేర్ అవ్వాలంటే యూ హ్యావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కంటెంట్ ఇన్ ద కెమికల్ ఈక్విలిబ్రియం. సో యూ కెన్ పుష్ ఇట్. సో కెమికల్ ఈక్విలిబ్రియం కావచ్చు, ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్స్ కావచ్చు, ఈ రెండు చాలా పెద్దవిగా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం క్వశ్చన్స్ ఆర్ ఆస్డ్. ఎలక్ట్రోకెమిస్ట్రీలో పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది, కెమికల్ ఈక్విలిబ్రియంలో పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ కెమికల్ ఈక్విలిబ్రియంలో ఎక్కువగా క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అయానిక్ ఈక్విలిబ్రియం నుంచి ఎక్కువగా వస్తుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు క్వశ్చన్స్ ఫ్రమ్ కెమికల్ ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియంలో అది కూడా మనకేంటంటే దోస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ ఆస్డ్ ఫ్రమ్ అయానిక్ ఈక్విలిబ్రియం. మరి ఎలక్ట్రోకెమిస్ట్రీలోకి వచ్చినట్లయితే ఎక్కువగా మనకు ఇట్స్ నాట్ ద ఎలక్ట్రోలైటిక్ కండక్టెన్స్ మీద క్వశ్చన్స్ కంటే, ఎలక్ట్రాలిసిస్ కంటే కూడా మనకు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ మీద క్వశ్చన్స్ బెటర్గా ఉంటాయి. సో మనకు అర్థమవుతుంది, ఓకే ఇక్కడి నుంచి ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్, సో హియర్ ఇస్ మోర్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్డ్. సో లాస్ట్ మూమెంట్లో అలా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది ఏదైతే కాన్ఫిడెంట్గా పక్కాగా చదవాలనుకుంటున్నారో జస్ట్ సపరేట్ దెమ్, లెర్న్ ఎవ్రీథింగ్. అది ఎందుకంటే ఉన్న సమయాన్ని బట్టి చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఏంటంటే ఉన్న సమయాన్ని బట్టి ప్లాన్ చేసుకొని దానికి తగినట్టుగా వెళ్ళాలి. అంతేగాని మనం వితౌట్ ప్లానింగ్ ఇఫ్ యూ డూ దట్, టైం ఉంది ఇంకా 4 నెలలు ఉంది ఏముంది చదువుదామని ఇఫ్ యూ బ్లైండ్లీ డూ ఇట్. ఓకే, నేను అందుకనే చెప్తాను, రెఫరెన్స్ బుక్ కూడా ఇట్స్ నాట్ ఈజీ. రెఫరెన్స్ బుక్స్ కూడా భద్రంగా కరెక్ట్గా ఉపయోగించుకుంటే మనకు ఉపయోగపడతాయి. రెఫరెన్స్ బుక్ని ఎలా అంటే అలా వాడామనుకోండి ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే సమ్టైమ్స్ యూ ఎండ్ అప్ నాట్ sometimes you end up studying the things that are not even in the syllabus. అంటే నాట్ ఈవెన్ ఇన్ ద సిలబస్ అంటే నీట్కి లేనాటివి కూడా కొన్నిసార్లు చదువుతుంటాం. అంటే అవి చదవడం తప్పని కాదు, మీకున్న సమయంలో వాట్ ఈస్ ద బెస్ట్ వే టు గెట్ ఎ గుడ్ అవుట్, అంటే మీకున్నది మీరు ఏం చేయాలనుకుంటున్నారు, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ యువర్ లెర్నింగ్ ఫర్ ద పాస్ట్ 2 years, అది మనం సాధించాలి, అది మనం చేయాలి అనుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకే తెలుసు బెటర్గా. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్. సో ఫస్ట్ సపరేట్ ద చాప్టర్స్ విచ్ యూ ఆర్ కాన్ఫిడెంట్. అంటే ఈ 2 ఏళ్లలో మీరు ఎంతో కొంత అయితే చదువుంటారు కదా, సో ఈ చదివిన వాటిలో దీంట్లో బెటర్గా నేను రాణిస్తాను అనుకున్నట్లయితే సపరేట్ దెమ్, ట్రై టు లెర్న్ ఫ్రమ్ దెమ్, అండ్ దెన్ ఏదైతే పెండింగ్ ఉంటాయో చూసారా, ఆ పెండింగ్ ఉన్నవి లాస్ట్లో చేయండి. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఫైన్. ఓకే, నౌ లెట్స్ లుక్ అట్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ బెంజీన్. సో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజీన్ గురించి మనం మాట్లాడే ముందు, సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో బెంజీన్ అంటే ఇదే కదా. సో హియర్ ఇస్ బెంజీన్. సో ఈ బెంజీన్లో మనకేంటంటే, సో హియర్ ఆర్ ద హైడ్రోజన్స్, హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్,
హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. సో ఈ బెంజీన్లో మనకు దెర్ ఆర్ అన్సాచురేషన్స్ హియర్. సో ఇక్కడ అన్సాచురేషన్ ఉందా? సో దెర్ ఈస్ ఎ డబల్ బాండ్ హియర్. ఇక్కడ కూడా డబల్ బాండ్ ఉంది. సో ఇక్కడ కూడా డబల్ బాండ్ ఉంది. సో వెన్ దెర్ ఆర్ డబల్ బాండ్స్, సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఆల్కీన్స్లో కానీ ఆల్కైన్స్లో కానీ చూడండి, సబ్స్టిట్యూషన్ కంటే మనకు అడిషనే ఎక్కువ జరుగుతుంది. గమనించారా ఎప్పుడన్నా? సో బేసికల్గా వెన్ ఎవర్ యూ హ్యావ్ దిస్, దే యాక్ట్స్ యాజ్ వాట్? వీక్ nucleophiles. So this acts as the weak nucleophiles గానే యాక్ట్ చేస్తాయి కదా ఇవి. ఓకే, సో ఇవి ఒక వీక్ న్యూక్లియోఫైల్స్ గానే యాక్ట్ చేస్తాయి. సో ఇవి వీక్ న్యూక్లియోఫైల్స్గా యాక్ట్ చేసినప్పుడు, సో బేసికల్గా ఇక్కడ డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు ఏమనుకుంటాం అంటే అడిషన్ జరగచ్చు అనుకుంటాం, అంతే కదా. సో ఒకవేళ ఇక్కడ మనకి ఏదన్నా అడిషన్ జరిగింది అనుకోండి, అన్సాచురేషన్ ఈజ్ లాస్ట్, అవునా? ఇక్కడ అన్సాచురేషన్ ఏమవుతుంది? ఇట్ ఈస్ లాస్ట్. సో అన్సాచురేషన్ లాస్ట్ అంటే ఒక రకంగా మీరు గమనించండి, ఈ కాంపౌండ్ అనేది ఒక అరోమాటిక్ కాంపౌండ్, అవునా? సో ఇటువంటి ఒక అరోమాటిక్ కాంపౌండ్లో అన్సాచురేషన్ ఇస్ లాస్ట్ అంటే కెన్ ఐ సే అరోమాటిసిటీ ఇస్ లాస్ట్? ఇక్కడ మనకు అరోమాటిసిటీ ఇస్ లాస్ట్. సో అందుకని ఈ కారణంగా మనకు అడిషన్ రియాక్షన్ కంటే కూడా ఇక్కడ మనకు సబ్స్టిట్యూషన్ రియాక్షనే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? సబ్స్టిట్యూషన్ రియాక్షనే జరుగుతుంది ఇన్ ద బెంజీన్. సో యాజ్ దిస్ యాక్ట్స్ యాజ్ ఎ వీక్ న్యూక్లియోఫైల్, సో మనకి ఇక్కడ ఏ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది అంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షనే మనకి ఇక్కడ జరుగుతుంది. ఓకే, వెరాస్ అడిషన్ రియాక్షన్ మనకి ఇక్కడ ఎక్కువగా జరగదు. ఒకవేళ అడిషన్ రియాక్షన్ బెంజీన్ అండర్గో అవ్వాలన్నా కూడా ఇట్ హ్యాపెన్స్ అట్ సర్టన్ కండిషన్స్. సర్టెన్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి. ఆ కండిషన్స్ దగ్గర మనకు అడిషన్ రియాక్షన్ జరుగుతుంది. అది ఎప్పుడు ఎలా అనేది చూద్దాం. కానీ దానికంటే ముందు, సో ఇది ఏదైతే బెంజీన్ ఉందో దిస్ ఇస్ మోర్ ప్రోన్ టు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, సో ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఈ బెంజీన్ ఏదైతే ఉందో, ఫస్ట్ లెట్స్ ట్రై టు టాక్ అబౌట్ ఇట్స్ మెకానిజం. సో ఈ మెకానిజంని మనం కానీ చూసినట్లయితే, సో ఇప్పుడు ఇది నా బెంజీన్, కరెక్ట్? సో దిస్ ఈజ్ మై బెంజీన్. సో ఈ బెంజీన్లో మనం ఏంటంటే ఒక ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఒక రియాక్షన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ దేంట్లో అయినా సరే, స్టెప్ 1 విల్ బి జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు కనిపించే ఈ రియాక్షన్ ఏదైతే ఉందో, నైట్రేషన్ ఏదైతే ఉందో, దిస్ నైట్రేషన్ ఈజ్ ఆల్సో అన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇది ఒక ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అన్నమాట. ఓకే, అండ్ ఈ రియాక్షన్ ఎలా జరుగుతుందో ఐ విల్ జస్ట్ షో యూ హియర్. సో ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఫస్ట్ స్టెప్ ఏమన్నా నేను, వాట్ ఈస్ ద స్టెప్ 1? స్టెప్ 1 ఇస్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. సో వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ స్టెప్ 1, సో దీంట్లో నాకు ఎలక్ట్రోఫైల్ అనేది ఫామ్ అవ్వాలి. సో ఇఫ్ ఎలక్ట్రోఫైల్ దీంట్లో ఎలా ఫామ్ అవుతుందంటే ఫస్ట్ మనకు రియేజెంట్ తెలియాలి. సో దీంట్లో మనం తీసుకునే రియేజెంట్ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ HNO3, దాంతోపాటుగా కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకుంటాం. సో ఇవి ఎలా పనిచేస్తాయి అంటే, మనకి ఎలక్ట్రోఫైల్ని ఎలా జనరేట్ చేస్తాయి అని అంటే, సో బేసికల్గా మనం కానీ నైట్రేషన్లో చూసినట్లయితే ఇక్కడ మనకు నైట్రో కాంపౌండ్ ఒకటి ఫామ్ అవుతుంది. అంటే ఎలా ఫస్ట్ అనేది ఒకటి చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఎలక్ట్రోఫైల్ ఎలా జనరేట్ అవుతుందంటే, దిస్ ఈజ్ నైట్రోజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్. సో ఇక్కడ మనకు ఇంకొక ఆక్సిజన్ ఉంటుంది. సిమిలర్లీ దెర్ ఇస్ ఆక్సిజన్ విత్ ఏ నెగటివ్ చార్జ్. సో కరెక్ట్? సో హియర్ ఈస్ ద అదర్ వన్ విత్ ఏ, సారీ, దెర్ ఇస్ ఎ హైడ్రోజన్ హియర్. సో ఇక్కడ మనకు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఉంటాయి, కరెక్ట్? సో ఇక్కడ నుంచి HNO3 నుంచి ఈ H2SO4 నుంచి మనకి ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా. సో దెర్ ఈస్ ఏ హైడ్రోజన్ హియర్.
So this is our acidic hydrogen. This is acidic hydrogen. Okay, so which is coming out in the form of H plus. So this H plus edaithe undo, this will protonate this. So ikkada protonate cheste ikkada manaku vachedi em ostadi ikkada, it will result in the formation of nitrogen, double bond oxygen, oxygen, and here you have oxygen, hydrogen, hydrogen with a positive charge. Ante kada? So here is the positive charge that is formed. So now what happens is, this moves in this direction. This will result in the formation of nitrogen, double bond oxygen, ikkada oxygen with a positive charge plus water manaku bayitiki vachestadi. So can you see how the NO2 electrophile is generated? So what is the electrophile here? NO2 plus, this is our electrophile. Understood? Is this clear? Any doubts still here? Okay, and alane, so that means, so manam teeskunna compound lo inchi first thing, so E plus generate cheyali. So this is the first step. Okay, so for example ikkada kuda chusinattlaithe halogenation. So when it comes to halogenation manam em chestamante, oka halogen tho paatuga we use one Lewis acid. సో ఈ లెవీస్ యాసిడ్ మనకి ఏం చేస్తుందంటే, ఏం హెల్ప్ చేస్తుందంటే, ఇట్ విల్ హెల్ప్ అస్ జనరేట్ ద ఎలక్ట్రోఫైల్. సో ఎలా ఎలక్ట్రోఫైల్ని జనరేట్ చేస్తుందంటే, దీంట్లో మనకి ఇది హాలోజన్ కదా, సో దట్ మీన్స్ హియర్ యూ హ్యావ్ ఎక్స్ అండ్ ఎక్స్. సో ఇది దెర్ ఈస్ ఇక్కడ వెన్ ఎవర్ దిస్ ఇంట్రాక్ట్స్ విత్ దిస్ లెవీస్ యాసిడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AlCl3 ఒక లెవీస్ యాసిడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఎక్స్ ప్లస్ ఫామ్ అవుతుంది, దాంతోపాటుగా AlCl3x ఓవరాల్గా -1 ఛార్జ్ అయితే వస్తుంది. సో ఇలా మనకి ఏంటంటే ఎలక్ట్రోఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో దిస్ ఇస్ ద, సో అక్కడ ఎలాగైతే మనం ఫస్ట్ స్టెప్ చూసామో, సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ హియర్. దేంట్లో హాలోజనేషన్లో కూడా ఇలా స్టెప్ 1. సో దిస్ ఇస్ ద జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. సో సిమిలర్లీ సల్ఫోనేషన్. సో సల్ఫోనేషన్లో మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ ఓలియం తీసుకుంటాం. సో ఓలియం అంటే ఏంటి? H2S2O7. సో ఈ H2S2O7 ఓలియం ఏదైతే ఉందో ఇక్కడ కూడా మనకి ఏంటంటే సేమ్ జనరేషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోఫైల్. సో ఇక్కడ కూడా స్టెప్ 1 ఏంటంటే జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. అంటే ఇక్కడ సల్ఫర్, ఆక్సిజన్, సల్ఫర్, డబుల్ బాండెడ్ ఆక్సిజన్, డబుల్ బాండెడ్ ఆక్సిజన్, double bonded oxygen, double bonded oxygen. Here you have OH and here you have OH. So ikkad nunchi manaku HSO4 -1. Okay, HSO4 -1 and ikkada SO3H +1. So ikkad nunchi manaki SO3 +1, this is generated. So this is our electrophile. So previous case lo you got, this is our electrophile. Ikkada this is our electrophile. Okay, and similar ga Friedel-Crafts alkylation antam. So ikkada entante manam oka alkyl group ni teeskuntam. So ikkada alkyl group ante for example ikkada nenu RX, so oka halogen group RX and oka, so where this is a halogen group, idu oka halogen. సో ఈ Friedel-Crafts అసైలేషన్లో ఏం జరుగుతుందంటే బెంజీన్ మీద మనకు ఒక ఎలక్ట్రోఫైల్ అంటే ఆల్కైల్ గ్రూప్ విచ్ ఈస్ ఏ కార్బోకాటయాన్ దట్ గెట్స్ సబ్స్టిట్యూటెడ్. సో ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే ఈ RX. సో ఇక్కడ మన రియేజెంట్ ఏంటి? దిస్ ఇస్ అవర్ రియేజెంట్. ఓకే, సో వీ గాట్ దిస్ రియేజెంట్ హియర్. సో నెక్స్ట్ సిమిలర్గా ఇక్కడ మన రియేజెంట్ ఏంటి? సో వాట్ ఈస్ అవర్ రియేజెంట్ హియర్? ఇక్కడ రియేజెంట్ ఏంటంటే halogen plus Lewis acid. Okay, so దీంతో పాటుగా, so what is the reagent in the alkylation? So మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈ alkyl halide. సో ఇక్కడ మనకి అసైలేషన్ జరుగుతుంది. సో ఈ alkyl halide we are taking this alkyl halide.
So this is again the step 1. So alkyl halide plus ఒక Lewis acid. ఒక Lewis acid తీసుకుంటాం. For example RX plus AlCl3 తీసుకున్నట్లయితే ఇక్కడ నాకు ఎలక్ట్రోఫైల్ దట్ ఈస్ R plus AlCl4 minus 1 అనేది నాకు ఇక్కడ ఫామ్ అవుతుంది. AlCl4 minus 1 is formed here. Understood? Is this clear? So మళ్ళీ ఇక్కడ నా ఎలక్ట్రోఫైల్ ఏది? So this becomes my electrophile. So this is my electrophile. Okay. So similarly next thing, Friedel-Crafts acylation. So acyl group. So ఇక్కడ మనం ఒక ఆయిల్ హ్యాలైడ్ తీసుకుంటాం. That is RC double bond OX. So this is oil halide. So ఈ oil halide, so this is our again step 1. So ఈ step 1 లో మళ్ళీ మనకి ఇక్కడ reagent ఏంటి? So here is our reagent. ఈ oil halide తో when you are taking this oil halide with the Lewis acid, so basically the one that has vacant orbital. So అప్పుడు ఏం జరుగుతుంది? ఈ Lewis acid for example ఇక్కడ నేను AlCl3 తీసుకున్నట్లయితే so this will produce RC double bond O with a positive charge plus AlCl3 X minus 1. ఇదే కదా ప్రొడ్యూస్ అవుతుంది. సో అగైన్ ఎలక్ట్రోఫైల్ is generated here. This is my electrophile here. Understood? Is this clear? ఎలక్ట్రోఫైల్ జనరేట్ అయిందా? సో ఇప్పటి వరకు మనం చూసిన అన్ని రియాక్షన్స్లో ఎలక్ట్రోఫైల్ అనేది జనరేట్ అయింది. సో వన్స్ ద ఎలక్ట్రోఫైల్ ఈస్ జనరేటెడ్, ఓకే, సో విల్ కమ్ బ్యాక్ అగైన్. సో మెకానిజం విషయానికి వస్తే ప్రతి చోట మనకైతే ఎలక్ట్రోఫైల్ అనేది జనరేట్ అయింది. సో ఒక్కసారి ఎలక్ట్రోఫైల్ జనరేట్ అయిన తర్వాత now here is the attack of the electrophile on the benzene ring. So what is the step 2? Attack of electrophile on benzene ring. So ఇది ఏం చేస్తుందంటే ఈ E plus ఏదైతే ఉందో this will attack the benzene ring. So అది ఫార్మేషన్ జరిగింది. So now once it attacks this benzene ring, సో ఇక్కడ మనకు షిఫ్ట్ ఎలా జరుగుతుంది? సో దిస్ విల్ ఫస్ట్ ఇలా అటాక్ అవుతుంది కదా. సో ఇది మన బెంజీన్ రింగ్ అనుకోండి. సో హియర్ ఈజ్ అవర్ బెంజీన్ రింగ్. సో మనకి ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? సో ఇక్కడ ఆల్రెడీ ఒక హైడ్రోజన్ ఉంది, దాంతోపాటు ఇక్కడికి ఏమొచ్చింది మనకు? ఈ ఈ వచ్చి అటాక్ చేస్తుంది. సో ఇది అటాక్ చేసింది అనుకోండి, సో ఈ బాండ్ పేర్ ఏ డైరెక్షన్లో షిఫ్ట్ అవుతుంది? ఖచ్చితంగా ఈ డైరెక్షన్లోనే షిఫ్ట్ అవ్వాలి. సో ఇలా షిఫ్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? సో ఇక్కడ డబల్ బాండ్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. వెరాస్ హియర్ యూ విల్ సీ ఒక హైడ్రోజన్తో పాటు ఎలక్ట్రోఫైల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి హైడ్రోజన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అవర్ లివింగ్ గ్రూప్. ఇది మన లివింగ్ గ్రూప్ అన్నమాట. సో మళ్ళీ తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది ఈ డైరెక్షన్లో షిఫ్ట్ అవుతుంది. సో ఇలా షిఫ్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ కాంపౌండ్. డబుల్ బాండ్ ఇలానే ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, వెరాజ్ ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. సో ఇక్కడ హైడ్రోజన్తో పాటుగా ఇక్కడ ఈ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది అంటే హియర్ ఈజ్ వన్ మోర్ ట్రాన్సిషన్. సో అప్పుడు ఇక్కడ మనకు ఏం ఫామ్ అవుతుంది? ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఒక డబల్ బాండ్, ఇక్కడ ఒక డబల్ బాండ్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక ఎలక్ట్రోఫైల్, అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో దర్ ఈస్ పాజిటివ్ ఛార్జ్. అండర్స్టూడ్? సో ఇలా మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అయితే ఫామ్ అవుతుంది. సో నౌ హియర్ ద పాజిటివ్ ఛార్జ్ ఇస్ ఫార్మ్. సో ఫైనల్గా ఈ లివింగ్ గ్రూప్ ఉంటుంది చూసారా? సో దిస్ లివింగ్ గ్రూప్, ఓకే, సో దిస్ గివ్స్ అట్స్ ఇట్స్ ఎలక్ట్రాన్ పేర్. అప్పుడు మనకు తిరిగి దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్.
So it is the last step that will result in the formation of product. So ikkada manaku E. So here is step 3. So this is our step 3. Idi mana step 3 anamata. So that is living group. Living group అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్, ఎలక్ట్రోఫైల్ తర్వాత అటాక్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. సో ఇట్ గోస్ త్రూ వేరియస్ రెసనెన్స్ స్ట్రక్చర్స్. సో దెన్ హియర్ ఇస్ థర్డ్ స్టెప్లో ద హైడ్రోజన్ లివింగ్ గ్రూప్ ఇస్ గాన్. ఓకే, నౌ హియర్ ఇక్కడ డబుల్ బాండ్ ఫార్మేషన్ జరిగి సో హెన్స్ E and H plus is gone like that. Understood? Is this clear? So ఈ మెకానిజంతో అయితే జరుగుతుంది. సార్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎన్సీఆర్టీ బేసిక్ చాప్టర్ రీడ్ చేసిన బట్ దాంట్లో స్ట్రక్చరల్ ఫార్ములా బేస్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎక్స్పెరిమెంట్స్ కూడా. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ రెఫరింగ్ ఆస్వాల్డ్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎన్సీఆర్టీ బేసిక్ చాప్టర్ రీడ్ చేశాను బట్ దాంట్లో స్ట్రక్చరల్ ఫార్ములా బేస్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎస్ ఆస్వాల్డ్, ట్రస్ట్ మీ, ఎన్సీఆర్టీ విషయానికి వచ్చేసరికి యూ హ్యావ్ టు ఎక్స్ట్రాపోలేట్ ద కాన్సెప్ట్ లిటిల్ బిట్. ఒక కాన్సెప్చువల్ క్లారిటీ, ఇంకా దాంట్లో బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. దోస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. కానీ కొన్నిసార్లు వాటిని మనం క్లియర్గా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే యూ మైట్ హ్యావ్ టు ఎక్స్ట్రాపోలేట్ ద కాన్సెప్ట్స్. సో నా సజెషన్ ఏంటంటే నీకు ఏదైనా డౌట్స్ వస్తే, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్, ఇప్పటివరకు మనం జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం ఫినిష్ చేసాం. యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ ఎ లుక్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ. సార్ విచ్ బుక్ ఈస్ బెస్ట్ ఫర్ కాన్సెప్ట్? కళ్యాణ్, విచ్ ఇయర్ ఆర్ యూ ఇన్? ఆర్ యూ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్? ఏ ఇయర్ చదువుతున్నావు? ఆర్ యు ఆర్ ఇన్ ద లాంగ్ టర్మ్? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, లాంగ్ టర్మ్? విచ్ ఆర్ యూ స్టడింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్? ఇఫ్ యూ టెల్ మీ దట్, బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ సజెస్ట్ యూ. ఓకే, ఒకవేళ నువ్వు లాంగ్ టర్మ్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ ఉన్నట్లయితే స్టిక్ టు ఎన్సీఆర్టీ, దట్స్ ఇట్. స్టిక్ టు ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీకి మించి డోంట్ గో బియాండ్ దట్. డోంట్ ఈవెన్ కన్సిడర్ బయింగ్ ఏ రెఫరెన్స్ బుక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే ఉన్న కాన్సెప్ట్స్, ఉన్న సమయం చాలా తక్కువ. సో లెర్న్ ఫ్రమ్ ద ఎన్సీఆర్టీ, స్టిక్ టు ఎన్సీఆర్టీ. సో నార్మల్గా అదే కనుక నువ్వు ఫస్ట్ ఇయర్లో ఉన్నట్లయితే అప్పుడు కూడా ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ స్టిక్ టు ఎన్సీఆర్టీ. కానీ ఎన్సీఆర్టీతో పాటు నీకు నచ్చిన రెఫరెన్స్ బుక్ ఏదైనా తీసుకొని ఎన్సీఆర్టీలో కొన్నిసార్లు కొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే తక్కువ ఉన్నప్పుడు, అంటే కొంత ఫుల్ క్లారిటీ రావాలంటే నువ్వు ఆబ్వియస్గా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్, క్వశ్చన్స్ వర్కౌట్ చేయాలి. సో ఆ వర్కౌట్ చేయాలంటే డిఫరెంట్ బుక్లో నుంచి వర్కౌట్ చేస్తావు. లెట్స్ సే ఎంటీజీ బుక్ వస్తుంది, ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పీవైక్యూస్ ఆర్ దేర్ ఇన్ దట్. సో అందుకు నేను ఏం చెప్తున్నానంటే ఆ సమయంలో మాత్రం నువ్వేం చేయాలి అని అంటే ఎన్సీఆర్టీ చదువుకుంటూ, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీలో చూసినట్లయితే ఐజోమెరిజం లిటరలీ ఒక పారాగ్రాఫ్ ఉంటుంది అంతే, కొన్ని పారాగ్రాఫ్స్, ఒక 5 to 6 పారాగ్రాఫ్స్ ఉంటుంది అంతే. సో అంత తక్కువ ఉండేటప్పుడు యూ మైట్ హ్యావ్ టు ప్రాక్టీస్ లాడ్ ఆఫ్ థింగ్స్. సో అందుకని టేక్ ఎనీ రెఫరెన్స్ బుక్, లెర్న్ ద స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఫ్రమ్ డిఫరెంట్ రెఫరెన్స్ బుక్, అగైన్ గెట్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ. మళ్ళీ చెప్తున్నా, అగైన్ గెట్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ. ఓకే, దట్స్ హౌ యూ ఫాలో ఇట్ అండ్ దట్స్ హౌ యూ డూ ఇట్. ఓకే, అండర్స్టూడ్? సో దిస్ ఇస్ ద మెకానిజం. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు వరకు మనం చూసిన వాటిలో ఎలా అన్ని ఎలక్ట్రోఫైల్స్ అని జనరేట్ అయ్యాయి అన్నీ చూసాం. సో ఇక్కడ కూడా నైట్రేషన్కి ఏంటంటే ద సేమ్ లాజిక్. సో ఇక్కడ నేను బెంజీన్ తీసుకున్నట్లయితే, సో ద బెంజీన్, సో బెంజీన్ ఉంటుంది నాకు ఇక్కడ. సో హియర్ ఐ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ HNO3, దాంతోపాటుగా కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ నైట్రోబెంజీన్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ? నైట్రోబెంజీన్. సో ఈ రియాక్షన్ అయితే జరుగుతుంది. సో ఎలా జరుగుతుంది అనేది నేను నీకు ఆల్రెడీ చూపించాను. సో దిస్ ఈజ్ అవర్ ఎలక్ట్రోఫైల్. సో ఇది మన ఎలక్ట్రోఫైల్. సో ఎలా అయితే అక్కడ ఈ స్పెసిఫై చేశాను ఎలక్ట్రోఫైల్, విచ్ ఐఎమ్ రెఫరింగ్ ఇట్ యాజ్ E+. సో ఈ ఎలక్ట్రోఫైల్ అనేది మళ్ళీ ఇక్కడ అటాక్ చేసి, సో దిస్ అండర్గోస్ రెసనెన్స్ అండ్ ఫైనలీ ద లివింగ్ గ్రూప్ ఈజ్ లాస్ట్. అలా 3 స్టెప్స్లో జరుగుతుంది. ఐ హ్యావ్ షోన్ యూ ద మెకానిజం. అండర్స్టూడ్? సో దిస్ ఇస్ వాట్ నైట్రేషన్ అనేది ఇలా జరుగుతుంది. ఓకే, సో నౌ లెట్స్ లుక్ అట్ ద హాలోజినేషన్. సో హాలోజినేషన్లో కూడా ఏంటంటే హియర్ యూ హ్యావ్ బెంజీన్. సో ఈ బెంజీన్తో పాటు వెన్ యూ ఆర్ ట్రీటింగ్ విత్ దిస్ X2, వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ లెవీస్ బేస్, ఫర్ ఎగ్జాంపుల్ AlCl3 తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటంటే హాలోబెంజీనే ఫామ్ అవుతుంది. సో హియర్ ఈజ్ యువర్ X, వేర్ దిస్ ఈజ్ అవర్ హాలోజన్. ఓకే, సో ఇలా హాలోబెంజీన్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కేస్ 1. వాట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎక్సెస్ ఆఫ్ X2 తీసుకుంటే ఏమవుతుంది? కేస్ 2లో ఒకవేళ మనం కనుక
ఇదే బెంజీన్ ఉంది. సో ఈ బెంజీన్తో పాటుగా వాట్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఎక్సెస్ ఆఫ్ S2. సో ఇది కనుక నేను కానీ ఎక్సెస్ తీసుకున్నట్లయితే ఓకే, అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి చోట హైడ్రోజన్ గెట్స్ సబ్స్టిట్యూటెడ్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ హైడ్రోజన్ ఉంటుందా, ఇక్కడ మాత్రం ఒక హైడ్రోజనే సబ్స్టిట్యూట్ అయింది, కానీ ఇక్కడ ఎక్సెస్గా తీసుకున్నాను కాబట్టి అన్ని హైడ్రోజన్స్ దగ్గర మీద కూడా సబ్స్టిట్యూషన్ అనేది జరిగిపోతుంది. అంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ AlCl3 వెన్ యూర్ టేకింగ్ ఎక్సెస్ రియేజెంట్ తీసుకున్నప్పుడు ఇలా జరుగుతుంది. సో వెన్ యూర్ టేకింగ్ ఎక్సెస్ రియేజెంట్, సో ఇక్కడ మనకు వచ్చే రియాక్షన్ ఏమవుతుంది, సో హియర్ యూ హ్యావ్ దిస్ డబుల్ బాండ్ డబుల్ బాండ్ డబుల్ బాండ్. సో ఇక్కడ ఎక్స్ వస్తుంది, ఎక్స్ వస్తుంది, ఎక్స్ వస్తుంది, ఎక్స్ వస్తుంది, హియర్ ఆల్సో ఎక్స్ అండ్ హియర్ ఈజ్ ఆల్సో ఎక్స్. సో ఇలా మనకు వేరియస్ సబ్స్టిట్యూషన్స్ అయితే జరుగుతాయి. ఇస్ దిస్ క్లియర్, అండర్స్టూడ్? సో దాంతోపాటు ఇక్కడ మనకు 6 HCl ఫామ్ అవుతాయి, ఎందుకంటే హైడ్రోజన్ ఈజ్ లెఫ్ట్. ఇక్కడ మనకు దీని ద్వారా మనకు 6 HX ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ 6 HX. సో హియర్ యూర్ టేకింగ్ 6 moles ఆఫ్ X2 తీసుకుంటాం. అండర్స్టూడ్? సో దిస్ ఈస్ ద ఓవరాల్ రియాక్షన్ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? సో ఇలా అయితే మనకు హాలోజనేషన్ జరుగుతుంది. ఓకే, సో సిమిలర్గా ఇక్కడ SO3H కదా, సో ఇక్కడ సల్ఫోనేషన్ జరుగుతుంది. సో ఇక్కడ సల్ఫోనిక్, సో ఇక్కడ మనకు ఈ బెంజీన్ మీద మనం కానీ చూసినట్లయితే సో సేమ్ థింగ్. సో హియర్ యూ హ్యావ్ దిస్ ఫర్ ద సల్ఫోనేషన్. ఇక్కడ మనం ఓలియం తీసుకుంటాం. వెన్ ఇట్ ఇస్ ట్రీటెడ్ విత్ H2SO4 SO3, that is nothing but H2S2O7. సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఓలియం అని పిలుస్తాం. ఓలియం అనేది దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ ఆబ్టైన్ ఇన్ ద కాంటాక్ట్ ప్రాసెస్. వస్తుంది ఈ ఓలియంని మళ్ళీ మనం డైల్యూషన్ చేస్తే అప్పుడు మనకి H2SO4 అనేది వస్తుంది. ఓకే సార్, GOC సిరీస్ చూడకుండా ఆర్గానిక్ చేయగలమా అంటే నేను ఐజోమెరిజంలో ఉన్నాను సార్, GOC సిరీస్లో కెన్ ఐ కంటిన్యూ బోత్? ఎస్, యూ కెన్ కంటిన్యూ బోత్, నో ఇష్యూస్. JRD దెర్ ఈస్ నో ఇష్యూస్, రెండింటినీ కంటిన్యూ చేయొచ్చు సైమల్టేనియస్గా. ట్రై టు డూ ఇట్. ఏదైనా కొన్నిసార్లు లెట్స్ సే నువ్వు సైమల్టేనియస్గా చేసేటప్పుడు కొన్నిసార్లు నీకు తెలియని విషయాన్ని కూడా సమ్టైమ్స్ యూ ఎన్కౌంటర్. సో అవి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టాటామెరిజం గురించి మాట్లాడాను పొద్దున, ఆల్కైన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఐ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ద టాటామెరిజం. సో అక్కడ టాటామెరిజం చూసినప్పుడు ఆబ్వియస్లీ ఇఫ్ యూ హ్యావెంట్ లెర్న్ అబౌట్ టాటామెరిజం, గో బ్యాక్, లెర్న్ అబౌట్ టాటామెరిజం అండ్ దెన్ అగైన్ కమ్ బ్యాక్. సో వాటర్ అడిషన్ మీకు గుర్తుండే, ఆల్కైన్స్లో వాటర్ అడిషన్ చేసాం. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H2SO4 అండ్ HgSO4, దట్ ఈస్ మెర్క్యూరిక్ సల్ఫేట్ అండ్ ఇన్ ద యాసిడిక్ మీడియం, దాంతో మనం ఆల్కైన్ ట్రీట్ చేసినప్పుడు మనకు వాటర్ అడిషన్ జరిగింది. వాటర్ అడిషన్ జరిగిన తర్వాత అక్కడ ఆల్కినాల్ వచ్చింది మనకు, అంటే ఆల్కిన్ ఒక డబుల్ బాండెడ్ ఆల్కహాల్ వచ్చింది. సో అక్కడ మనకు టాటామెరిజం జరగడం వల్ల ఒక కీటోను ఆల్డిహైడ్ అనేది వచ్చింది మనకు. ఓకే, సో అటువంటి నీకు తెలియనవి వస్తాయి అప్పుడప్పుడు. అవి వచ్చినప్పుడు గో బ్యాక్, learn that particular concept, again get back to the present. That's how your process has to be GRD cooking. I hope you understood what I am referring to. Okay, is this clear? So this is sulfonation. So ikkada manaki em jarugutadi, similar ga it will result in the formation of this kind of product. So here it is SO3H. So hydrogen is gone, SO3H aithe manaki ikkada vastadi and H2SO4 will be there here itself. Understood? So similarly, this is Friedel-Crafts alkylation. So ikkada oka alkyl group gets substituted on the benzene ring. So if you want to look at the examples, okavela for example if I am taking CH3Cl తీసుకున్నాను అనుకోండి, so when this is treated with AlCl3, నాకు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, I will get CH3 plus దాంతో పాటుగా AlCl4 minus 1 వస్తుంది. సో ఈ CH3 plus ఏదైతే ఉందో, that means for example if I am writing the whole reaction, so if this is my benzene, so similarly this is treated with so benzene plus RX, so in the presence of AlCl3, దీన్ని మనం Friedel-Crafts alkylation అని పిలుస్తాం. సో ఇక్కడ మనకు వచ్చే కాంపౌండ్ ఎలా వస్తుందంటే, the alkyl gets substituted on the benzene ring and then you have your HCl, that is HX అయితే మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ కేసులో ఇది మన ఎలక్ట్రోఫైల్. ఇఫ్ దిస్ ఈజ్ అవర్ ఎలక్ట్రోఫైల్ ఇది అనుకోండి, అప్పుడు మన బెంజీన్ మీద ఏం ఫామ్ అవుతుంది ఇది, ఇఫ్ దిస్ ఈస్ కమింగ్ ఆన్ టు ద బెంజీన్ రింగ్, ఇక్కడ మనకు
టోలీన్ ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ యువర్ CH3 ప్లస్ హెచ్ఎక్స్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఇలా హెచ్ఎక్స్ వస్తుంది, యూ గెట్ టోలీన్ హియర్. అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? సో దిస్ ఇస్ హౌ ద ప్రోడక్ట్ ఇస్ ఫార్మ్. ఓకేనా? అర్థమైందా? సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఫ్రెడెల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్. సో ఒకవేళ ఇక్కడ ఈ దిస్ ఇస్ వాట్ క్లోరోమీథేన్ ఆర్ దిస్ ఇస్ క్లోరోమీథేన్, లేదంటే క్లోరోఈథేన్ కూడా తీసుకొని చేయొచ్చు. దట్ ఈస్ C2H5X తీసుకొని AlCl3 రేట్ చేస్తే ఇక్కడ మనకు C2H5 ప్లస్ AlCl4 -1 వస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇథైల్ బెన్జీన్ అనేది వస్తుంది. అండర్స్టూడ్? ఓకే. సో నౌ లెట్స్ లుక్ అట్ ద సిమిలర్ వే ఫ్రెడెల్ క్రాఫ్ట్స్ అసైలేషన్. సో ఇక్కడ మనకు అసైల్ గ్రూప్ అనేది ఫామ్ అయింది. ఆయిల్ హ్యాలైడ్ కాస్త ఇట్ హ్యాస్ ఫార్మ్డ్ అసైల్ గ్రూప్. సో లెట్స్ సే యు ఆర్ ట్రీటింగ్ విత్ దిస్. ఇక్కడ మనకు మీకు నచ్చింది తీసుకోవచ్చు. CH3 C డబుల్ బాండ్ OX తీసుకున్నట్లయితే వెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ దిస్ AlCl3 మనకి ఇక్కడ ఏమొస్తుంది? దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ CH3 C డబుల్ బాండ్ O విత్ ఎ పాజిటివ్ చార్జ్ ప్లస్ AlCl4 -1 వస్తుంది. ఒకవేళ లేదు, ఇన్ ద కేస్ ఇఫ్ యూ వాంట్ హియర్ CH3 CH2 C డబుల్ బాండ్ OX తీసుకున్నట్లయితే ఏమొస్తుంది ఇక్కడ? AlCl3. సో దెన్ వాట్ యూ గెట్ హియర్? యూ గెట్ CH3 CH2 C డబుల్ బాండ్ O విత్ ఎ పాజిటివ్ చార్జ్ ప్లస్ AlCl4 -1 వస్తుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఫార్మేషన్ ఈ కేసులో ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ కేసులో అయితే వెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ బెన్జీన్, ఇలా బెన్జీన్తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఇక్కడ యూ విల్ గెట్ దిస్ సో ఇక్కడ మనకు యూ విల్ గెట్ బెన్జీన్ C డబుల్ బాండ్ O CH3. ఓకే. సో ఈ సెకండ్ కేసులో అయితే ఏమొస్తుంది? యూ విల్ గెట్ ఎ బెన్జీన్ హియర్ C double bond O CH2 CH3. So these are the compounds that are formed. Understood? ఒక keto group అయితే వచ్చింది అక్కడ. Understood? Acyl. Any more questions? Sir, can I get 60 marks in JEE Mains by starting from scratch today onwards? See, I wouldn't say that is impossible అని నేను చెప్పను ఉపేంద్ర. Okay? Because start with a positive mindset. ఆల్వేస్ స్టార్ట్ విత్ సంథింగ్ పాజిటివ్. సో స్టార్ట్ అంటే నేను ప్రయత్నిస్తాను, వస్తే ఓకే, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఇట్ ఇట్స్ ఆల్సో ఓకే. గుర్తుపెట్టు, నీ ప్రయత్నం నువ్వు చేయి. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇట్ దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇట్ దట్ ఈస్ ఆల్సో ఓకే. సో బికాస్ యూ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ బట్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద ఆపర్చునిటీ. అంటే యూ ఆల్వేస్ హ్యావ్, యూ కెన్ టేక్ ఎ లాంగ్ టర్మ్ ఆల్సో. నేను IITsలోనే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను సార్ అంటే యూ కెన్ ఆల్వేస్ టేక్ లాంగ్ టర్మ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఉపేంద్ర. సో కానీ ఇంకోటి కూడా నేను ఎందుకు చెప్తున్నానో అది డిపెండ్ అవుతుంది అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ 2 సంవత్సరాలుగా నీకు ఎంత కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుంది అంటే, ఒక రకంగా చెప్పాలంటే మనం క్లాసెస్కి వెళ్ళాం, క్లాసులు విన్నాం, అక్కడ ఎంతో కొంత నేర్చుకున్నాం కాబట్టి సో కంపల్సరీ నీకు ఎంతో కొంత కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ ఫర్ ద పాస్ట్ 2 years ఎలా ఉన్నావు, ఎలా చదువుకున్నావు, ఏదన్నా నీకు గుర్తుంది, యు ఆర్ ఏబుల్ టు అనలైజ్ థింగ్స్, యు ఆర్ ఏబుల్ టు డూ సమ్ క్వశ్చన్స్. సో ఇప్పుడు కూడా ప్రయత్నించు టు గివ్ యువర్ బెస్ట్. ఎప్పుడైనా మన చేతిలో ఉండేది ఏంటంటే యూ కెన్ ఓన్లీ గివ్ యువర్ బెస్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెనాట్ డూ. ఇంకా దానికి మించి మనం ఏం చేయలేం కదా. వీ కెన్ ఓన్లీ గివ్ అవర్ బెస్ట్, దట్ ఈస్ ఆల్. ఓకే, అది ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ నా వంతైనా సరే, నేనైనా సరే. లెట్స్ సే రేపు ఒక ఎగ్జామ్ రాయాలి అని అంటే ఆబ్వియస్లీ ఐ కెన్ ఓన్లీ గివ్ మై బెస్ట్. సో నాకు ఎంత అయితే ఏదైతే వచ్చో తెలుసో అది మాత్రం రాయగలను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ నాట్ లివ్, అంటే వాటిని నేను వదలను. అంటే నాకు ఇది ఎగ్జామ్ ఉంది అంటే ఆబ్వియస్లీ ఇఫ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్రయారిటీ, అది నా ప్రయారిటీ అన్నట్లయితే ఖచ్చితంగా ఐ విల్ నెవర్ స్టాప్ వర్కింగ్ టువర్డ్స్ మై ప్రయారిటీ. సో కంపల్సరీ దానికోసం నేను ప్రయత్నిస్తాను, చదువుతాను కూడా. ఓకే, దట్స్ హౌ యువర్ అప్రోచ్ హ్యాస్ టు బి ఉపేంద్ర. ఓకే, ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. ఓకే, కొన్నిసార్లు కొంతమంది చెప్పినప్పుడు అర్థమవుతాయి, కొంతమంది చెప్పినప్పుడు అర్థం కావు. సో అదేంటంటే మనమే ఓపిక్గా కొన్నిసార్లు అర్థం కానప్పుడు మనమే టైం తీసుకొని ఈరోజు ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అంటే, తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్. ఒక 10 ఏళ్ల క్రితం ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ జేఈ ఆస్పిరెంట్ ఖచ్చితంగా ఒక కాలేజ్కి వెళ్ళాలి. ఆ కాలేజ్లో అక్కడున్న టీచర్స్ మీకు చెప్తేనే
నేర్పిస్తే బెటర్గా అర్థమవుతుంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి అయితే లేదు. యూ కెన్ లెర్న్ ఇట్ ఫ్రమ్ హోమ్ జస్ట్ లైక్ దట్. ఓకే సార్, నీట్ సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు డాక్టర్? ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ప్రతి ఒక్కటి ఫినిష్ చేస్తాను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ వన్ షాట్ వీడియోస్ దట్ ఆర్ కమింగ్ అప్ పోస్ట్ 15th. ఓకేనా? 15th తర్వాత వన్ షాట్ వీడియోస్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఐ విల్ బీ పోస్టింగ్ ద వన్ షాట్ వీడియోస్, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, క్లియర్? సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ లెర్న్ హియర్. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే మన రియేజెంట్, సో ఓవరాల్ రియాక్షన్ రాసినట్లయితే నాకు ఇక్కడ ఆర్ సి డబల్ బాండ్ ఓ ఎక్స్ ప్లస్ AlCl3 ఇవి ఏవైతే ఉన్నాయో, సో when this is treated with the benzene, ఓకే, ఇది మన రియేజెంట్. సో ఇక్కడ నాకు వచ్చే ప్రోడక్ట్ ఏమొస్తుంది? దట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఓకే సి డబల్ బాండ్ ఓ ఆర్ ప్లస్, సో ఇక్కడ మనకు ఎక్స్ అండ్ హైడ్రోజన్, సో ఇట్ ఈస్ హెచ్ఎక్స్ అయితే మనకు ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ఫ్రెడల్ క్రాఫ్ట్స్ అసైలేషన్ అని మనం పిలుస్తాం అన్నమాట. ఓకే, సో నౌ లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ పార్ట్. సో వీ అండర్స్టూడ్ అబౌట్ ద మెకానిజం, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, 3 స్టెప్స్ కూడా ఒక్కొక్కటి క్లియర్గా అర్థం చేసుకున్నాం. సో ఐ హోప్ ఇప్పటి వరకు వీ హ్యావ్ లెర్న్ వేరియస్ కెమికల్ ప్రాపర్టీస్, హాలోజినేషన్ చూసాం, నైట్రేషన్ చూసాం, సల్ఫనేషన్ చూసాం, ఫ్రెడల్ క్రాఫ్ట్స్ ఆల్కలేషన్ చూసాం, ఫ్రెడల్ క్రాఫ్ట్స్ అసైలేషన్ కూడా చూసాం. సో మరి ఏ కండిషన్స్లో బెంజీన్ అడిషన్ రియాక్షన్స్ చూపిస్తుంది? సో హియర్ కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో మనకు బెంజీన్ అనేది అడిషన్ రియాక్షన్స్ చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కానీ బెంజీన్ తీసుకున్నట్లయితే, ఓకే, సో వెన్ ఐ హ్యావ్ దిస్ హైడ్రోజన్, సో దిస్ ఇక్కడ మనం తీసుకుంటే ఒక క్యాటలిస్ట్, ఇట్ కుడ్ బి నికెల్ ఆర్ పలాడియం ఆర్ ఎనీథింగ్. సో వెన్ యూ ఆర్ హీటింగ్ ఇట్ అండ్ దిస్ ఈస్ అట్ హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్, ఒకటేంటి ఇక్కడ హై టెంపరేచర్ అలానే హై ప్రెషర్ దగ్గర aromaticity is lost. Aromaticity is lost. అంటే ఈ కారణంగా నాకు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఓవరాల్గా ఒక సైక్లోహెక్సేన్ అయితే ఫామ్ అయిపోతుంది. సో హైడ్రోజన్స్ గెట్ యాడెడ్ హియర్. సో హియర్ దిస్ ఇస్ 3H2. సో ఇలా అయితే మనకు అడిషన్ అనేది జరుగుతుంది. ఇస్ దిస్ క్లియర్? అండ్ ఇదే కాకుండా వెన్ దిస్ ఇస్ ట్రీటెడ్ విత్ క్లోరిన్, వెన్ ద బెంజీన్ ఈస్ ట్రీటెడ్ విత్ క్లోరిన్, ఒక హాలోజన్తో ట్రీట్ చేసినప్పుడు, లెట్స్ సే ఇట్ ఇస్ ట్రీటెడ్ విత్ క్లోరిన్, సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ యూవీ లైట్, అంటే హై ఎనర్జీ దగ్గర, అంటే హై టెంపరేచర్ అరౌండ్ లెట్స్ సే అప్రాక్సిమేట్లీ 500 Kelvin, ఓకే, అప్రాక్సిమేట్లీ. సో ఈ టెంపరేచర్ దగ్గర, హై టెంపరేచర్ దగ్గర మనకి ఏంటంటే అడిషన్ ఆఫ్ క్లోరిన్ విల్ టేక్స్ ప్లేస్. సో ప్రతి చోట కూడా ఇక్కడ క్లోరిన్, ఇక్కడ క్లోరిన్, ఇక్కడ క్లోరిన్, 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 and here is also chlorine. This is nothing but, you know, this is 1, 2, 3, 4, 5, 6 hexachlorohexane. That is the name of this compound. Okay. సార్ మా కాలేజ్లో ఈక్విలిబ్రియం చాప్టర్ మీద ఎగ్జామ్ ఉంది సార్, నేను మీరు జేఈకి చెప్పిన క్లాస్ ఫాలో అవ్వచ్చా ఇప్పుడు? సో ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ఫర్ ఈక్విలిబ్రియం కదా, సో డిడ్ ఐ డూ ఇట్ ఇన్ ద నీట్ ఛానల్? నో, ఐ డోంట్ థింక్ సో. ఓకే, సి జేఈకి మాత్రం నేను ఏదైతే చెప్పానో అదొక రివిజన్ లాగానే ఉంటుంది. దట్ విల్ గివ్ యూ ద బెస్ట్ రివిజన్. అంతేగాని జేఆర్డీ కుకింగ్ ఐ వుడెంట్ సే దట్ ఇఫ్ యూ స్టిక్ టు దట్ అన్ని కాన్సెప్ట్స్ ప్రతి ఒక్కటి ఉంటాయని చెప్పాను. అదొక రివిజన్ లాంటిది. ఎందుకంటే ఒకటి చెప్తాను, ఈక్విలిబ్రియం చాప్టర్ని మినిమం 5 to 6 hours లేకుండా ఎవ్వరు కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగా చెప్పాలి అని అంటే, క్లియర్గా చెప్పాలంటే కనీసం ఒక 6 hours కావాలి. 6 to 7 hours ఉన్నట్లయితే ఫర్ షూర్ యూ విల్ డూ వండర్స్. క్లియర్గా అర్థమవుతుంది. సో నువ్వు రివిజన్ పరంగా అంటే ఆబ్వియస్లీ యూ కెన్ లుక్ అట్ ద వన్ షాట్ లెక్చర్స్. సార్ లేదు సార్, నాకు ఒక్కొక్కటిగా కాన్సెప్చువల్ క్లారిటీ అంటే రివిజన్ ఎప్పుడు చేస్తాం? ఒకసారి చదివిన తర్వాత రివిజన్ చేస్తాం. సార్ లేదు సార్, ఒకసారి నాకు మళ్ళీ చదవాలి అని అంటే ఖచ్చితంగా ఎన్సీఆర్టీ తీసుకొని చదువు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వుడ్ సే. లేదు అని అంటే యూ మైట్ హ్యావ్ టు I will do the one shot videos for equilibrium also. They are coming up in this channel. So for sure you will have lot of videos in this channel. Future లో అయితే నువ్వు రెఫర్ చేసుకోవాలంటే పక్కా ఉంటాయి జిఆర్డి కుకింగ్. ఎందుకంటే నేను ఏదైతే కాన్సెప్ట్స్ ఇస్తున్నానో ఫుల్ క్లారిటీతో ఇస్తాను చాలా వరకు ఈ పర్టికులర్ ఛానల్లో. ఎందుకంటే నీట్కి మీకు ఇంకా సమయం ఉంది కాబట్టి మై టార్గెట్ ఇస్ బిఫోర్ ఫిబ్రవరి. అందుకని క్లియర్గా చెప్తున్నాను.
ఓకే, స్టిక్ టు ఎన్సీఆర్టీ, ట్రై టు లెర్న్ ఇట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ సరిపోతుంది. జిఆర్డీ కుకింగ్, దట్ ఈస్ మై సజెషన్, దట్ ఈస్ వాట్ యూ డూ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఉన్న సమయంలో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ. ఓకే, అండ్ ఆ వన్ షాట్ చూసిన తర్వాత ఎన్సీఆర్టీ కూడా చదువు సరిపోతుంది. దెన్ ఇట్ ఈస్ ఎనఫ్, ఐ వుడ్ సే, దెన్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. సో వన్ షాట్ చదివి చేసిన తర్వాత ఆ రివిజన్ వీడియో ఏదైతే ఉందో అది చూసిన తర్వాత ట్రై టు స్టిక్ ఆన్ టు ఎన్సీఆర్టీ. ఖచ్చితంగా యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈక్విలిబ్రియం బెటర్ ఫర్ షూర్, అదైతే గ్యారంటీ చెప్తాను. ఓకే, సో నౌ లెట్స్ లుక్ అట్ ద కంబషన్ రియాక్షన్. సో వాట్ ఈస్ కంబషన్ హియర్? సో ఏ హైడ్రోకార్బన్ అయినా సరే, ఇక్కడ C6H6 తీసుకున్నట్లయితే ఇఫ్ ఇట్ ఈస్ అలౌడ్ టు రియాక్ట్ విత్ ఆక్సిజన్, సో ఇక్కడ నేను 1 mole తీసుకున్నట్లయితే ఇక్కడ నాకు ఏం ఫామ్ అవుతుంది? CO2 + H2O, అంతే కదా. సో దీంతో పాటు కొంత ఎనర్జీ అయితే నాకు ఇక్కడ రిలీజ్ అవుతుంది, అది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇఫ్ యూ బ్యాలెన్స్ ఇట్, సో ఇక్కడ నాకు C6 కార్బన్స్, సో అలానే హైడ్రోజన్స్ అని ఉన్నాయి ఇక్కడ 6 హైడ్రోజన్స్, అంటే ఇక్కడ 3 హైడ్రోజన్స్, 3 2s are 6. సో మరి ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 12 + 3 ఎన్ని ఉన్నాయి ఇక్కడ? టోటల్ 15 ఉన్నాయి. సో యూ హ్యావ్ టు టేక్ 15/2. సో దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ ఎ కంబషన్ రియాక్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు రిలీజ్ అయ్యే ఎనర్జీ, లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ టెలింగ్ దిస్ హ్యాస్ X kilojoules అన్నాను అనుకోండి ఇక్కడ. సో హియర్ డెల్టా H ఆఫ్ కంబషన్, delta H0 of combustion will be equal to X minus X kilojoules. అది నెగిటివ్ కదా, సో -X kilojoules per mole ఉంటుంది. ఎందుకంటే మనకు కంబషన్, ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఇస్ డిఫైన్డ్ per mole. So when 1 mole of fuel is undergoing combustion, that is complete combustion. అది కూడా చెప్తున్నాను, complete combustion జరిగినప్పుడు మనకి ఎంతైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో, 1 mole అనేది కంప్లీట్ కంబషన్ ఎంతైతే రిలీజ్ అవుతుందో ఆ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. రైట్, ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఫర్ కంబషన్ రియాక్షన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్. సో దీని గురించి నేను ఆల్రెడీ డిస్కస్ అయితే చేశాను. ఐ హోప్ యూ స్టిల్ రిమెంబర్ దిస్. సో వెన్ వీఆర్ లుకింగ్ అట్ ద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు ఐ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ వెరీ మచ్, వెరీ క్లియర్లీ ఇన్ డీటెయిల్. అంటే నేను ఒక బెంజీన్ తీసుకున్నప్పుడు, ఓకే, సో లెట్స్ సే ఇక్కడ నాకు ఒక గ్రూప్ ఉందనుకోండి. లెట్స్ సే ఈ గ్రూప్ అనేది ఒక +R గ్రూప్ అనుకుందాం, ఇది ఒక +R గ్రూప్. లేదు అని అంటే ఇంకొకటి చూద్దాం. సో లేదు అంటే లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ 1 more బెంజీన్ హియర్. ఈసారి ఇది ఒక సేమ్ ఒక గ్రూప్ ఉంది, ఈ గ్రూప్ నేనేం చెప్తున్నాను? -R గ్రూప్ అంటున్నాను. సో +R గ్రూప్ ఏం చేస్తుంది? ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ద బెంజీన్ రింగ్. సో ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ ఇంటూ బెంజీన్ రింగ్, కరెక్ట్, ఇంటూ బెంజీన్ రింగ్. అవునా? ఇస్ దిస్ కరెక్ట్? సో ఇక్కడ మనకి ఏమేమి రాయొచ్చు? కెన్ ఐ రైట్ హియర్ OH గ్రూప్ ఇస్ +R గ్రూప్, అలానే NH2 గ్రూప్ ఇస్ +R గ్రూప్, అలానే ఫర్ ఎగ్జాంపుల్ NHR గ్రూప్ where R is alkyl group, ఇది కూడా +R గ్రూప్. సిమిలర్లీ NR2, ఇది కూడా +R గ్రూపే. సో సిమిలర్లీ హియర్ NC double bond O R, so this is also a +R group, కరెక్టా? అండ్ సిమిలర్గా OR. సో ఇవన్నీ కూడా +R గ్రూప్స్, ఒప్పుకుంటారా? ఆల్ దిస్ ఆర్ +R గ్రూప్స్, ఒప్పుకుంటారా? సో బేసికల్గా దే గివ్ ఎలక్ట్రాన్స్ టు ద బెంజీన్ రింగ్, కరెక్ట్? సో దే గివ్ ఎలక్ట్రాన్స్ టు ద బెంజీన్ రింగ్. సో ఇవన్నీ కూడా +R గ్రూప్స్, దే గివ్ ఎలక్ట్రాన్స్ టు ద బెంజీన్ రింగ్, కరెక్ట్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో మరి ఈ కేసులో చూడండి, -R గ్రూప్ అంటే ఏంటి? దే టేక్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద బెంజీన్ రింగ్. అంటే ఈ బెంజీన్ రింగ్లో నుంచి ఇవి ఎలక్ట్రాన్స్ని టేక్ ఎలక్ట్రాన్స్, టేక్ ఫ్రమ్ బెంజీన్ రింగ్, ఒప్పుకుంటారా? సో దే టేక్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద బెంజీన్ రింగ్, కరెక్ట్? సో ఈ గ్రూప్స్ -R గ్రూప్స్ మీకు గుర్తున్నాయా? సో మోస్ట్ ఆఫ్ ద గ్రూప్స్ స్టార్టింగ్ విత్ nitrogen double bond oxygen O, NO2 group is an electron withdrawing group. So ఇది electron giving group, ఇది ఒక electron giving group, ఇదైతే electron
withdrawing group అన్నమాట. Okay, so this is nitro is a minus I group. అలానే సిమిలర్గా C triple bond N, this is also a electron withdrawing group, that is minus I group. అలానే aldehyde group, అలానే ketone group, అలానే oil halide group, అలానే you have ester group. ఇవన్నీ కూడా can I say they are minus R groups అని చెప్పొచ్చు? Absolutely I can say them, all of them are minus R groups. And అలానే carboxylic acid, that is అలానే SO3H, ఇది కూడా మైనస్ ఐ గ్రూప్ అని చెప్పొచ్చు కదా. సో ఆల్ దిస్ ఆర్ మైనస్ ఐ గ్రూప్స్, దే టేక్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద బెంజీన్ రింగ్. సో ఇక్కడ కనిపించే ఈ గ్రూప్స్ అన్నీ ఏంటి? మైనస్ ఆర్ గ్రూప్స్. ఓకే, సో ఇవి ఉండడం వల్ల ఇంకొక ఎలక్ట్రోఫైల్ వస్తే బేసికల్గా ఏంటంటే మోనో సబ్స్టిట్యూషన్ ఎలా జరుగుతుంది అనేది మనం చూసాం. సో ఎక్కడైనా సబ్స్టిట్యూషన్ జరిగిపోతుంది ఆన్ ద బెంజీన్ రింగ్. సో ఎక్కడ సబ్స్టిట్యూషన్ జరిగినా కూడా ఒకటే కదా. సో బేసికల్గా ఈ బెంజీన్ రింగ్లో ఓకే నేను ఒక ఎలక్ట్రోఫైల్ని పంపించాను అని అంటే ఈ ఎలక్ట్రోఫైల్ ఎక్కడ సబ్స్టిట్యూషన్ జరిగినా కూడా నాకు వచ్చే కాంపౌండ్ అయితే ఇదే, అవునా? ఇదే కాంపౌండ్ అయితే నాకు వస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు దీంట్లోకి ఇంకొక ఎలక్ట్రోఫైల్ యాడ్ చేయాలి అని అంటే సో ఈ ఎలక్ట్రోఫైల్ అనేది ఆర్థో పొజిషన్కి వెళ్ళచ్చు, కరెక్ట్, లేదంటే మెటా పొజిషన్కి వెళ్ళచ్చు, కరెక్ట్, లేదనంటే ఒకవేళ పారా పొజిషన్కి కూడా వెళ్ళచ్చు. సో దిస్ గుడ్ గో టు పారా. ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ కదా. సో మరి ఇది ఏ పొజిషన్కి వెళ్తుంది, ఎక్కడ అటాక్ చేస్తుంది? సో హియర్ ఈ అటాక్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోఫైల్, సో ఈ అటాక్ ఆఫ్ ద ఎలక్ట్రోఫైల్ ఇస్ డిసైడెడ్ బై అటాక్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్, దిస్ ఈస్ డిసైడెడ్ బై ద మోనో సబ్స్టిట్యూటెడ్ గ్రూప్ ఆన్ ద బెంజీన్ రింగ్. అంటే ఇది ఏది డిసైడ్ చేస్తుంది? సో దిస్ ఈస్ డిసైడెడ్ బై this E అన్నమాట, where E is what? Mono substituted group or atom on the benzene ring. అంతే కదా, on the బెంజీన్ రింగ్ అన్నమాట. అంటే మనకి గ్రూప్ ఏదైతే ఉందో దిస్ గ్రూప్ డిసైడ్స్ ఎక్కడ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది అనేది ఈ గ్రూప్ అనేది డిసైడ్ చేస్తుంది. సో అది ఎలా డిసైడ్ చేస్తుంది? కళ్యాణ్ స్లీపీ, ఓకే కళ్యాణ్, గుడ్ నైట్ కళ్యాణ్, వాచ్ ద రికార్డింగ్, ఇట్స్ ఓకే. ఓకే, సో ఫస్ట్ కేస్లో లెట్స్ టేక్ కేస్ 1. ఈ కేస్ 1లో వేర్ ఐ హ్యావ్ ఈ ఇస్ ఏ ప్లస్ ఆర్ గ్రూప్ అనుకుందాం. ఏంటిది? ఒక ప్లస్ ఆర్ గ్రూప్. సో వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఎ ప్లస్ ఆర్ గ్రూప్ ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ టు ద బెంజీన్ రింగ్, కరెక్టా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అనిలీన్ తీసుకుంటాను, ఎగ్జాంపుల్. సో ఇది ప్లస్ ఆర్ గ్రూప్ అంది కాబట్టి ఇక్కడ అనిలీన్ అనేది ప్లస్ ఆర్ గ్రూప్గా తీసుకున్నాను. సో అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ నాకు ఒక లోన్ పేర్ అనేది ఉంది నైట్రోజన్ మీద. సో ఫస్ట్ థింగ్ ఈ అనిలీన్ ఏం చేస్తుంది? ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ టు ద బెంజీన్ రింగ్. సో అప్పుడు సో ఇది బెంజీన్ రింగ్కి ఎలక్ట్రాన్స్ ఇస్తే ఇది ఇలా షిఫ్ట్ అవుతుందా? సో అప్పుడు నాకు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? It will result in the formation of, so here nitrogen double bond H2 with a positive charge, దాంతో పాటుగా ఇక్కడ డబల్ బాండ్ ఇక్కడ నెగిటివ్ చార్జ్ వస్తుందా? కరెక్ట్. సో దిస్ ఈస్ ద రెజనెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్, కరెక్ట్. సో మళ్ళీ ఇక్కడ నాకు దిస్ విల్ షిఫ్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇది ఇలా షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ నాకు ఒక కొత్త కాంపౌండ్ అనేది కొత్త రెజనెన్స్ స్ట్రక్చర్ వస్తుందా? సో ఇక్కడ నాకు డబల్ బాండ్, ఇక్కడ డబల్ బాండ్ నైట్రోజన్ విత్ ఏ పాజిటివ్ చార్జ్ అండ్ హైడ్రోజన్ వస్తుంది కదా. సో నౌ హియర్ ఇది ఇలా షిఫ్ట్ అయిన దానివల్ల నాకు ఇక్కడ నెగిటివ్ చార్జ్ వచ్చింది, ఇక్కడ డబల్ బాండ్ వచ్చింది కదా. సో దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్.
అండ్ దెన్ ఫైనలీ మళ్ళీ ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది కదా. సో ఇది ఇలా షిఫ్ట్ అయినప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది, దట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ డబుల్ బాండ్ నెగటివ్ చార్జ్. సో అగైన్ యూ హ్యావ్ డబుల్ బాండ్ NH2 విత్ ఎ పాజిటివ్ చార్జ్. అండ్ ఫైనలీ ఈ బాండ్ ఏదైతే ఉందో, this bond will shift in this direction. So this is again resulting in the formation of the own first compound kada. So ikkada naaku malli NH2 form అయిపోయింది, డబల్ బాండ్ అంతే కదా, an alene is formed here. సో ఒక రకంగా ఈ స్ట్రక్చర్లో ఇక్కడ ఈ మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ రింగ్ మీద ఒక గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అయిన కారణంగా ఈ గ్రూప్ ఏదైతే ఉందో, ఈ ప్లస్ ఆర్ గ్రూప్ ఏదైతే ఉందో, దిస్ ప్లస్ ఆర్ గ్రూప్ ఇస్ జనరేటింగ్ మోర్ నెగటివ్ చార్జ్ డెన్సిటీ అట్ ద ఆర్థో, పారా అండ్ ఆర్థో పొజిషన్స్. చదువుకున్నాం కదా ఆల్రెడీ మనం దీని గురించి. సో అంటే దీనివల్ల మనకి ఏంటంటే ఇంకొక సబ్స్టిట్యూషన్ అనేది జరగాలి అని అంటే, సో ఇది మన బెంజీన్ రింగ్ అయినప్పుడు, ఇది మన ఎక్స్ గ్రూప్ విచ్ ఈజ్ ఏ ప్లస్ ఆర్ గ్రూప్ అన్నప్పుడు, ఓకే. సో ఈ గ్రూప్ అనేది ఒక ప్లస్ ఆర్ గ్రూప్ అన్నప్పుడు ఇది మనకు నెగిటివ్ ఛార్జ్ని ఎక్కడెక్కడ జనరేట్ చేస్తుంది, ఆర్థో పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్, సో రెండు ఆర్థో పొజిషన్స్ నెగిటివ్ ఛార్జ్, అలానే పారా పొజిషన్ దగ్గర కూడా నెగిటివ్ ఛార్జ్. సో ఇటువంటి సమయంలో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక ఎలక్ట్రోఫైల్ని కానీ పంపించినట్లయితే, ఎలక్ట్రోఫైల్ అంటే విచ్ ఇస్ ఏ పాజిటివ్ ఛార్జ్ విచ్ ఈస్ ఎన్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఇటువంటి ఎలక్ట్రోఫైల్ని కానీ పంపించినట్లయితే ఇది ఎక్కడెక్కడ దాడి చేస్తుందో, ఎక్కడికి వెళ్ళి అటాక్ చేస్తుంది, ఆబ్వియస్గా ఆర్థో పొజిషన్ కన్నా వెళ్ళాలి, కరెక్ట్. లేదు అని అంటే ఇట్ హ్యాస్ టు గో టు పారా పొజిషన్ లైక్ దిస్. సో పారా కన్నా వెళ్ళాలి, కరెక్ట్. సో ఇది ఆర్థో పారా ఎందువల్ల వెళ్తుంది, ఈ గ్రూప్ అనేది దీన్ని డైరెక్ట్ చేస్తుంది, అవునా కాదా. So because of the presence of this plus R group, this is directing the electrophile towards the ortho and para positions. అందుకనే ఇక్కడ ఉన్న గ్రూప్ ని మనం ఏమని పిలుస్తాం అంటే ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ అని పిలుస్తాం. సో దిస్ గ్రూప్ ఇస్ నోన్ యాజ్ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ ఫర్ an electrophile, electrophile. Understood? Is this clear? అంటే డై సబ్స్టిట్యూషన్ పక్కా ఆర్థోలో అన్నా జరుగుతుంది, లేదంటే పారా పొజిషన్లో అన్నా జరుగుతుంది. క్లియర్? అండ్ సిమిలర్గా కేస్ 2 తీసుకున్నాం అనుకోండి ఈసారి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద కేస్ 2, సో ఈ కేస్ 2 విషయానికి వస్తే మళ్ళీ మనకి ఇక్కడ బెంజీన్ ఉంది. ఈ బెంజీన్ మీద ఈసారి లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ C డబుల్ బాండ్ O, లెట్స్ సే ఐ హ్యావ్ ఎన్ ఆల్డిహైడ్ గ్రూప్, ఓకే. సో ఇలా ఒక ఆల్డిహైడ్ గ్రూప్ ఉందనుకుందాం. సో ఈసారి ఏం జరుగుతుంది, లేదంటే నైట్రోజన్ తీసుకోండి బెస్ట్ థింగ్, ఎందుకంటే ఎక్కువగా మీరు చూస్తుంటారు నైట్రోజన్ని మీ క్వశ్చన్స్లో కూడా. సో ఇలా నైట్రోజన్ ఉందనుకోండి. సో లెట్స్ సే ఐ హ్యావ్ డబుల్ బాండ్ ఆక్సిజన్ ఇలా O, ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఇది మనకు ఒక -R గ్రూప్, కరెక్ట్. దిస్ ఇస్ ఏ -R గ్రూప్, అవునా. అబ్సల్యూట్లీ దిస్ ఇస్ ఏ -R గ్రూప్. సో ఇటువంటి -R గ్రూప్ ఏం చేస్తుంది, ఇట్ టేక్స్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద బెంజీన్ రింగ్. అంటే ఇది ఇలా పుల్ చేసుకుంటుంది, బెంజీన్ రింగ్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. ఇంతకుముందు చూసినట్లయితే అది బెంజీన్ రింగ్లోకి ఎలక్ట్రాన్స్ ఇచ్చింది చూడండి. సో ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద బెంజీన్ రింగ్. నౌ హియర్ ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద బెంజీన్ రింగ్. సో ఇలా కారణంగా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, యూ గెట్ ఎ న్యూ రెజొనెన్స్ స్ట్రక్చర్ లైక్ దిస్. సో ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ మనకి, యూ హ్యావ్ ఎ నైట్రోజన్, ఓకే. So here is the nitrogen, then you have a double bond nitrogen O with a negative charge oxygen, ante kada. So this is what you will get here. So idemo ila shift avutadi. So here is the negative charge. So then you have positive and here is what you are getting, correct. So this is what is happening here, ante kada. So this is the overall thing that's happening here. సో మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, సో సారీ, సో ఇట్స్ ఇన్కంప్లీట్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనకు పాజిటివ్ చార్జ్ జనరేట్ అవుతుందా. సో హియర్ ఇస్ అగైన్ డబుల్ బాండ్, కరెక్ట్. సో ఇప్పుడు ఇది ఇలా మూవ్ అయింది అనుకోండి ఈసారి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకు
సో ఇక్కడ ఒక డబల్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది, డబల్ బాండ్. సో హియర్ ఈస్ అగైన్ నైట్రోజన్, సారీ, so here is nitrogen, O with a negative charge, and here is double bond, coordinate covalent bond oxygen. So ila untadi kada. So here is the positive charge, correct? So then again what's happening, idi ee direction lo shift avutada. So ila shift ayinappudu manaki ikkada malli em avutadi, it will result in the formation of this compound, double bond, double bond. So ikkada malli positive charge, and here is double bond, nitrogen, oxygen, and here is again oxygen with a negative charge. Ante kada. So this is what is happening here. Is this clear? Any questions still here? Okay. So this is what is happening. Oh, sorry, 1 minute. So ikkada manaku, it's a coordinate covalent bond. Idi ila shift ayindi. So this is how it is shifting. So I don't have to put the negative here. I'll not put it. So is this clear? Understood? Any more questions still here? Okay. So malli next ela shift avutadi. So this is again, ikkada malli ee electron pair edaithe undo idi ila shift avutunda. So if this is shifting in this direction, so malli this will result in the formation of this benzene ring. So here I will have nitrogen. So ikkada naku I will have nitrogen, double bond oxygen, and here is the coordinate covalent bond oxygen. So hence here double bond, double bond, double bond. So this is what I will get here. Understood? Any more questions still here? So naku tirigi structure anedi ochindi kada, అర్థమైందా? సో నౌ ఇక్కడ మనం గమనించినట్లయితే బికాస్ ఆఫ్ ఆల్ దిస్, సో ఇలా జరిగిన కారణంగా, సో ఇప్పుడు నేను కనుక బెంజీన్ తీసుకున్నట్లయితే, ఓకే, సో ఇక్కడ ఒక గ్రూప్ తీసుకుంటున్నాను, ఈ గ్రూప్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ ఎ -R గ్రూప్ అన్నట్లయితే, సో దిస్ ఇస్ క్రియేటింగ్ ఎ పాజిటివ్ ఛార్జ్ అట్ ఆర్థో అండ్ పారా గ్రూప్. అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జింగ్ క్రియేట్ చేస్తుంది, హియర్ ఆల్సో ఇట్ ఈస్ క్రియేటింగ్ పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీ, హియర్ ఆల్సో ఇట్ ఈస్ క్రియేటింగ్ పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీ. సో ఈ కారణంగా లెట్స్ సే నౌ ఐ హ్యావ్ ద ఎలక్ట్రోఫైల్. సో ఈసారి ఒక ఎలక్ట్రోఫైల్ ఏదైతే ఉందో ఇది కనుక ఇఫ్ ఇట్ హ్యాస్ టు అటాక్, ఖచ్చితంగా దిస్ విల్ బి మెటా డైరెక్టెడ్. ఇది మెటా పొజిషన్కి వెళ్తుంది, ఎందుకంటే దిస్ ఇస్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ ఆల్రెడీ డెఫిషియన్సీ ఉంది, ఇక్కడేమో దిస్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై రెజనెన్స్. సో మెటా పొజిషన్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై రెజనెన్స్, అది ఆల్రెడీ మనకు తెలుసు. సో దస్ మెటా పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై presence of +R or -R groups on benzene ring. అంటే బెంజీన్ రింగ్ మీద ఈ +R -R గ్రూప్స్ ఉండడం కారణంగా ఈ మెటా పొజిషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్. సో అందుకని ఇక్కడ మనకు ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ బెటర్గా ఉంటుంది. హెన్స్ కెన్ ఐ సే దిస్ గ్రూప్ దాట్ వీఆర్ టాకింగ్ అబౌట్, సో ఈ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని నేను మెటా డైరెక్టింగ్ గ్రూప్ అనొచ్చా? ఇది మెటా డైరెక్టింగ్ గ్రూప్ అనొచ్చా? ఎస్. సో ఇది ఉండడం కారణంగానే నాకు ఏంటంటే దిస్ ఇస్ యాక్చువల్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ ద మెటా పొజిషన్. అంటే ఇంకొక సబ్స్టిట్యూషన్ జరిగితే, ఈ సింగిల్ సబ్స్టిట్యూషన్ అయిన తర్వాత ఈ గ్రూప్ మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ జరగాలి అని అంటే ఖచ్చితంగా ఇది మెటా పొజిషన్కి డైరెక్ట్ చేయబడుతుంది. ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ద డై సబ్స్టిట్యూషన్. ఓకే, సో దిస్ కన్క్లూడ్స్ ద సెషన్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. ఐ విల్ బి రెస్పాండింగ్ టు యువర్ క్వశ్చన్స్. Do you have any more questions for me? Anything you want to ask? Let me look at your chat. So any more questions? Kalyan, GRD cooking. Is there anything that you do not understand? Sir, Ardhamaindi, I want to hear a word from you, then we will conclude the session. Okay. So this concludes the session. సో ఈ రోజుతో హైడ్రోకార్బన్స్ అయితే అయిపోయింది.
So tomorrow's, that means in the next session, that is if it is tomorrow, we'll be starting tomorrow, we'll start with organic compounds containing halogens. Okay, this is done. Bhaskar, the hydrocarbons chapter is absolutely done. We have discussed about alkanes, alkenes, alkynes, alane aromatic hydrocarbons. So everything is done, all the 4 things are done. So ekkadaithe edaithe avasaram untodo I have discussed about it. So in the upcoming chapters we'll be learning about organic compounds containing halogens. So organic compound containing halogens lo nunchi discuss chesetappudu kuda edaina meeku ardham kaakapoyina kuda I'll be taking up those. If you have any more questions, you can ask me, I'll respond to your questions, or else we'll conclude the session in the next 1 minute. Okay, so this concludes the session. So ఎవరైనా గనక ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. Thank you guys. I'll see you in the next session, that will be tomorrow, with a new chapter, that is organic compounds containing halogens. Okay, Sani మీరు ఒకటి గమనించి ఉండొచ్చు, I haven't taken the nomenclature part. ఎక్కడ ఆల్కేన్స్లో కానీ ఆల్కైన్స్లో కానీ అలానే అరోమాటిక్ హైడ్రోకార్బన్స్లో కానీ ఎక్కడ నేను మళ్ళీ నామన్క్లియేచర్ తీసుకోలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ నామన్క్లియేచర్ చదువుకున్నాం when we were discussing in the general organic chemistry. So I am sure that nomenclature, you are perfect with nomenclature. ఓకే సార్, లేదు సార్ ఏదైనా ఒక 2-3 క్వశ్చన్స్ చేయండి అంటే షూర్గా నెక్స్ట్ హాలో ఆల్కేన్స్, అండ్ దట్ మీన్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్, అవి డిస్కస్ చేసేటప్పుడు అక్కడి నుంచి ఒక్కొక్క చోట కొన్ని ఒక మేబీ ఒక 4 to 5 లేదంటే ఒక 5 to 6 IUPAC నామన్క్లియేచర్ క్వశ్చన్స్ కూడా అక్కడక్కడ యాడ్ చేసి చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. I hope you enjoyed the session. I enjoyed the session. I'll see you in the next session, that would be tomorrow. Until then, take care. Bye. Good night, everyone.